చిన్న ప్రార్థన సహాయంతో వాక్యంలోనికి వెళ్దామండి. ప్రతి ఒక్కరు కూడా దేవునికి మొరపెట్టుకోవచ్చు. మహాగణుడ, మీ మహా ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తుతిస్తున్నాను. ఈ క్షణం వరకు కూడా మమ్మల్ని అందరికీ కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు, ఇంకా మా బాధ్యత ఏంటో ఈ భూమి మీద మేము బ్రతికి ఉన్నందుకు మన తల్లి మరొకసారి మా బాధ్యతను గుర్తు చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయానికి మీకు వందనాలు. నాకంటే ముందుగా నేను తల్లి ఇదిగో ఇద్దరు కుమార్తెలు మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచేతండి. ఇంకా కొద్ది విషయాలు నాతో మీరు మాట్లాడుతూ ఉండగా నేను తండ్రి చెప్తున్న నాకును వింటున్నటువంటి మీ ప్రియమైన బిడ్డలకును మీకు కృపను పరిశుద్ధాత్మ సహాయాన్ని తోడుగా ఉంచి నేను తండ్రి వినుటకు నేను తండ్రి కుమార్తెలు అందరూ కూడా సిద్ధంగా ఉండడానికి వాళ్ళ హృదయాన్ని హృదయలాగా తెచ్చుకొని మీ పాదాల ముందు నేను తండ్రి ఆసక్తితో నేను తండ్రి కూర్చుని నేను తండ్రి ఇదివరైన వాక్యాన్ని వినగలిగే కొన్ని చెవులను గ్రహించేటువంటి మనస్తత్వాన్ని దయచేసి మా యొక్క బ్రతుకులను మార్చుకోగలిగేటువంటి జీవవాక్కులను మా హృదయాల్లో నింపమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ మీకు మాడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన విషయం మా ప్రియాపనలు కొట్టుకుని ముందుగా స్త్రీలమైన మనందరినీ కూడా బలవంతుడైనటువంటి దేవుడు మరింత వాక్యము ద్వారా బలపరచడానికి మరి ఆయన పాదాల ముందు మనం కూర్చోబెట్టడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ముందుగా తండ్రిన దేవునికి క్రీస్తు పేర నా వందనాలు తెలియజేస్తూ మరి నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి దశరథ అన్నయ్యకు, తన భార్య అయినటువంటి ఝాన్సీ అక్కకు, ఇంకా చారిత్రక సంఘాల్లో నుంచి వచ్చినటువంటి సంఘ స్త్రీలకు ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు పేర నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఇప్పటి వరకు కూడా కుమార్తెలు ఇద్దరు కూడా మరి యేసుక్రీస్తు వారికి ఒక పేరు ఉందండి. ఏంటి అంటే మోమాంతం లేనటువంటి బోధ చేసేటువంటి లోక రక్షకుడు. అంటే ఆయన బోధ ఎలా ఉండేదంటే లోకానికి మోమాటం లేకుండా బోధించేవాడు. ఇప్పుడు ఎవరో బాధపడతారు కదా అని మీ గురించి మేము దేవుడు చెప్పినటువంటి సంగతులు చెప్పకుండా ఉన్నామనుకోండి, ఆ శిక్ష అనేది ఎవరికి వస్తుంది అంటే చెప్పేటువంటి మా మీదకి వస్తుంది. ఆ తర్వాత మొత్తం పూర్తిగా శిక్షలోకి ఎవరు వెళ్ళిపోతారు అని అంటే చెప్పుకోకుండా ఉన్నందుకు మాకు, వినకుండా ఉన్నందుకు మీకు, మీరు బాధపడతారని మేము చెప్పకుండా ఉండిపోయినందుకు మాకు, వెళ్ళలేనందుకు మీకు, ఇద్దరికి కూడా ఎక్కడ ఉంటుంది శిక్ష? నరకంలో ఉంటుంది. కాబట్టి అసలు మోమాటం లేకుండానే ఇద్దరు కుమార్తెలు కూడా చక్కటి విషయాలు మరి ఇంకా నేను చెప్పుకోకుండా ఉంటే బెటర్ ఏమో అని అనుకుంటున్నాను. అంతే చక్కగా వారిద్దరు కూడా మరి చాలా విషయాలు మన ఆత్మీయతకు సంబంధించినటువంటి మన కుటుంబాన్ని కట్టుకునేటువంటి మాటలు అనేకమైనటువంటి విషయాలు చెప్పారండి. అవి స్థానికంగా ఉన్నటువంటి వారు చెప్తే మన హృదయాలు ఎలా ఉంటాయంటే నొచ్చుకుంటాయి. అదే అప్పుడప్పుడు బయట నుంచి వచ్చి వాకింగ్ చెప్పారనుకోండి, అది సంఘానికి ఎలా ఉంటుందంటే అబ్బాయి ఏం చెప్పారండి అంటారండి. అదే స్థానికంగా ఉండేవాళ్ళు చెప్తే నా గురించి పూర్తిగా తెలుసు అందుకనే చెప్పేశారు, మమ్మల్ని బాధ పెట్టడానికే చెప్పారు. అమ్మ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని బాధ పెట్టడానికి కానీ ఏ అధికారం కూడా దేవుడు మాకు ఇవ్వలేదు. వాకింగ్ చెప్పే వాళ్ళకి ప్రాముఖ్యంగా ఏంటి అని అంటే మన కుటుంబాలన్నీ కూడా బాగుండాలి. ఆనాడు బైబిల్లో ఉన్నటువంటి భక్తురాలు స్త్రీలు ఏ విధంగా అయితే కుటుంబాన్ని చక్కబెట్టుకున్నారో, ఏ విధంగా అయితే సంఘాల వాళ్ళ యొక్క పరిచయను కొనసాగించారో, ఆ విధంగా ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలను బట్టి మనం కూడా పనిచేసి మన ఆయుష్కాలాన్ని ముగించుకోవాలి అని దేవుడు అలా వర్తమానికలు నిలబెట్టి, బోధకులు నిలబెట్టి మనకి అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు. ఎవరు కూడా మనసు మెచ్చుకోకండి వాక్యం దగ్గర. మెయిన్గా వాక్యం దగ్గర మనసు మెచ్చుకుంటే ఎవరికి దూరం అయిపోతారు? దేవునికి దూరం అయిపోతారు, దేవుని యొక్క సంఘానికి దూరం అయిపోతారు, సహవాసాలకి దూరం అయిపోయేటువంటి అవకాశాలు. సాతాను అదో విధమైనటువంటి బాణాన్ని మన మీద విసురుతాడు. కాబట్టి చాలా శ్రద్ధగా ఇప్పటి వరకు కూడా వాక్యాన్ని ఉన్నారు. మరి మీరందరూ సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్నారు కదా? చాలా ఈరోజు ఆత్మీయ ఆహారం మనకి చాలా సమృద్ధిగా అందుతుంది. మీరు ఎంతమంది అయితే ఆనందిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇప్పటి వరకు విన్న వాక్యం ద్వారా చాలా నా హృదయాన్ని వాక్యంతో నింపేసుకున్నాను. నా హృదయం అనే పలక మీద దాన్ని రాసుకున్నాను. నా కుటుంబాన్ని నేను ఎలా చక్కబెట్టుకోవాలో, నా ఫ్యూచర్లో పిల్లలు పుడితే వాళ్ళు ఏ విధంగా పెంచాలో చక్కటి వాక్యం ద్వారా నేనైతే చాలా బలపరచబడ్డాను. కాబట్టి మీరు కూడా బలపడ్డారని నేను అనుకుంటా ఉన్నాను. అందుకని ఇరిమియా భక్తుడు అంటాడండి, దేవా నీ మాటలు నా చెవిన పడగానే నేను దాన్ని భుజించాను, నా హృదయాన్ని నేను ఏం చేశాను? ఆనందంతో నింపుకున్నాను అని అంటాడండి. ఇరిమియా 17వ అధ్యాయంలో. ఇంటికి వెళ్తా చదువుకోండి. ఏం లేదు కాబట్టి వాక్యంలోనికి మనం వెళ్దామండి. అయితే మిమ్మల్ని అందరూ చిన్న క్వశ్చన్ వేసి వాక్యంలోనికి వెళ్తానండి. అయితే మీరు అందరూ కూడా బైబిల్ తెచ్చుకున్నారు కదండి? అందరూ తెచ్చుకున్నారు కదా? సరే, మీ దగ్గర ఉన్నటువంటి జీవ గ్రంథం ఏదైతే ఉంటా ఉందో దాంట్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి కదండి, ఉన్నాయి కదా? తెలుసా మీ అందరికీ కూడా? జ్ఞానం తెలుసు కదా మనందరికీ కూడా. ఒక బైబిల్ పట్టుకున్నటువంటి 20 సంవత్సరాల నుంచి పట్టుకున్నారు, 30 సంవత్సరాల నుంచి పట్టుకున్నారు, లేకపోతే 70-80 సంవత్సరాలు. నాకంటే మరి చాలా పెద్దలు ఉన్నారు ఇక్కడ.
చాలా అను స్త్రీలు ఉన్నారు. వారి ముందు దేవుడు వాక్యం చెప్పడానికి మరి దేవుడు నన్ను ఎన్నుకున్న దానిని బట్టి మరొకసారి ఆయనకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క పట్టుకున్నటువంటి బైబిల్లో కొన్ని పుస్తకాలు అనేవి దేవుడు మరి భక్తుల ద్వారా రాయించాడు. అయితే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పగలుగుతారా? చాలా చాలా మంచి విషయం అండి. 66 పుస్తకాలు ఉన్నాయి. అయితే ఈ 66 పుస్తకాల్లో ప్రాముఖ్యంగా ఏమి మనకు కనిపిస్తాయి చెప్పండి? చాలా కనిపిస్తాయి. అయితే ప్రాముఖ్యంగా ఒకే ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నట్టుగా బైబిల్ అనేది ఆ వ్యక్తి మనకి దగ్గరగా ఉండాలని ఆ వ్యక్తి ఆ యొక్క మాటలు రాయించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తి అని మనం అనకూడదు, కానీ క్వశ్చన్ వేసాను కాబట్టి ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా లేదని చెప్పేసి వ్యక్తి అన్నారు. కానీ మహోన్నతుడైనటువంటి దేవుని గురించి మాత్రమే ఈ 66 పుస్తకాల్లో మనకి ప్రస్తావిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ 66 పుస్తకాల్లో దేవుడి గురించి మనకి కనబడుతూ ఉంటుంది. ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క పరిశుద్ధత మనకు కనిపిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ 66 పుస్తకాలను ప్రతిరోజు కూడా ధ్యానిస్తూ ఉంటారో ఎవరికి దగ్గర అవుతారు? దేవునికి దగ్గర అవుతారు. మెయిన్ అది మనం దేవునికి దగ్గర అవ్వాలని దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క జీవ గ్రంథాన్ని మనందరి చేతుల్లో కూడా ఆయన పెట్టాడు. ఆయన పెట్టిన తర్వాత దీన్ని ప్రతిరోజు మనం చదువుకుంటే ఈ యొక్క దేవునికి మనం దగ్గర అవుతూ ఉంటాము. అప్పుడు ఆ పరిశుద్ధత అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు నీలో ఉన్నటువంటి చిన్న పాపం ఏదైతే ఉంటా ఉందో ఆ చిన్న పాపం నీకు ఎలా కనిపిస్తుంది తెలుసా? అప్పుడు పెద్దగా కనిపిస్తుంది. ఈరోజు నేను ఏ పాపం చేయట్లేదండి అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇక్కడ ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కరూ కూడా పాపం అంటే మీరు ఏదో పెద్ద పెద్ద వాటికి వెళ్ళకండి. మనలో ఉన్నటువంటి లోపం ఏంటంటే అర్థం తక్కువ, అబద్ధాలు ఎక్కువగా ఉంటా ఉంటాయి. అందుకనే సోదరు మళ్ళీ ఏమన్నారంటే నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మీకు అది ఒకవేళ వేరేగా అర్థమైంది అనుకోండి నాకు క్షమించండి అని ఎందుకు అడిగారు అంటే మనకి స్త్రీలైనటువంటి మనలోని బొమ్మలు ఏమున్నదంటే ఆ మాటని అర్థం చేసుకునేటువంటి తత్వం ఉండదండి. అందుకని మన మధ్యన ఎక్కువ గొడవలు వస్తూ ఉంటాయి. ఒక 100 మంది పురుషులున్న గొడవలు రావంటాడు. వాళ్ళు ఆ మాటని ఏ విధంగా అయినా ఒక నెమ్మది పరిచేసుకుని సమాధాన పరిచేసుకుంటారు. ఓ 2 స్త్రీలు పొద్దున సాయంత్రం వరకు కూర్చొని మాట్లాడుకున్నారో వాళ్ళిద్దరు రేపటి నుంచి మళ్ళీ కలిసి కనపడరు. ఎందుకని వాళ్ళ మాటల్లో సఖ్యత ఉండదు, వాళ్ళ మాటల్లో సమాధానం ఉండదు, వాళ్ళ మాటల్లో ఐక్యత ఉండదు, కుటుంబాన్ని కట్టుకునేటువంటి మాటలు ఉండవు. ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ తీసుకొచ్చి డెఫినెట్లీ మాట్లాడుకుంటారు. ఎప్పుడైనా ఇద్దరం కూర్చున్నప్పుడు మన గురించి మనమే మాట్లాడుకుందామని చెప్పారు కదండి, నాకంటే ముందుగా మాట్లాడేవారు. ఎప్పుడైనా ఇద్దరిద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మన ఇద్దరి గురించే మాట్లాడుకున్నామని చెప్పండి. లేదండి, థర్డ్ పర్సన్ కంపల్సరీగా రావాలి. అందుకే ఒక రచయిత అన్నాడండి, మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒక థర్డ్ పర్సన్ని మన యొక్క మ్యాటర్లోకి ఎంటర్ చేయకూడదు. ఎప్పుడైతే ఎంటర్ చేస్తావో నువ్వు పాపం చేసినట్టేనా? ఆజ్ఞ అతిక్రమమే ఏమన్నా పాపము అని అన్నాడండి. ఎప్పుడైతే మన పాపం చిన్నది ఉన్నది చూసారండి, మనం బైబిల్ ఎప్పుడైతే చదువుతా దేవునితో సహవాసం చేస్తా ఉన్నామో ఆ పాపం మనకి ఎలా కనపడుతుంది అంటే పెద్దగా కనపడుతుంది. అప్పుడు ఆ పాపాన్ని చేయాలనిపిస్తుందా చెప్పండి? చేయాలనిపించదండి. ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావో దేవుని యొక్క పరిశుద్ధత నీకు దగ్గర అవుతా ఉందో తెలుస్తూ ఉందో పరిశుద్ధుడైనటువంటి దేవుని నమ్ముకున్నటువంటి మనము ఆ పాపాన్ని అసహించుకుంటాము. ఆ పాపం జోలికి మనం పోకుండా మనం ఏం చేస్తామండి? కొన్ని జాగ్రత్తలు అనేవి మనము చేసుకుంటాం. ఇదండి దేవుల్లో ఉన్నటువంటి పవర్, దేవుల్లో ఉన్నటువంటి శక్తి. ఏంటంటే ఈ 66 పుస్తకాల గ్రంథాన్ని నేను ఎందుకు పట్టుకోవాలని అంటే ఆయనకు శక్తిని నేను ఏం చేసుకోవాలి? తెలుసుకోవాలి. నాలో ఉన్నటువంటి చిన్న పాపమైన దాన్ని ఏం చేయాలి? నేను వదిలిపెట్టేయాలి. పాపమే కదండి మనల్ని నరకానికి తీసుకుపోయేది. ఏంటి చెప్పండి? పాపమే. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇదిగో నా ఎదుట మీరు నుంచోవాలంటే మీరు ఎలా ఉండాలి చెప్పండి? నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకలుగా ఉండాలి, ఎటువంటి పాపము చేయకోకుండా మీరు పవిత్రులుగా ఉండాలి అని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని ఈరోజు మనం మర్చిపోవడానికి గల కారణం ఏంటంటే తల్లి ఆయన యొక్క శక్తిని మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన యొక్క శక్తిని మనం ఏం చేయలేకపోతున్నామంటే మనం ఆశ్రయించలేకపోతా ఉన్నాం. ఆ శక్తిని మనం పొందలేకపోతా ఉన్నాం. ఈరోజు దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. ఆ యొక్క శక్తి ఏంటి చెప్పండి? ఆ పరిశుద్ధతను మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో మన పాపాలు వదిలిపెట్టామో బాప్తిస్మం అనే కార్యక్రమంలోనికి మనందరము కూడా వచ్చిన తర్వాత అయినా పాపాన్ని ఏమన్నా వదిలిపెట్టేసామా అంటే వదిలిపెట్టలేదు. పాపాన్ని వదిలిపెట్టలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిగా నీ బాధ్యతను మర్చిపోయావు, సంఘంలో నీ యొక్క బాధ్యతను మర్చిపోయావు, ఇంకా వ్యక్తిగత జీవితంలో వస్తున్నటువంటి కష్టాన్ని ఎలా ఆదుకోవాలో ఈరోజు మనకి, లేకపోతే వాటిని ఎలా ఎదుర్కోవాలో మనకి ఈరోజు అర్థం కానిటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి వచ్చినటువంటి ప్రతి సమస్యకు కూర్చుని ఏడ్చేటువంటి పరిస్థితులు మనం తెచ్చుకుంటా ఉన్నాం. అయితే దేవుడు యొక్క సహవాస కూడికల ద్వారా మరింతగా మన బాధ్యతను తెలియపరచడానికి అటు సంఘం అభివృద్ధి చెందాలన్నా, కుటుంబం ఒక బాగుపడాలి అని అన్నా ఎవరి మీద ఆధారపడి ఉందని నేర్చుకున్నామండి? ఒక స్త్రీ మీద ఆధారపడి ఉంది. ఈరోజు ఆ స్త్రీ తన బాధ్యతను మర్చిపోతుంది అని అంటే సాతాను దాన్ని ఏం చేస్తాడు అని అంటే దాన్ని పాయింట్అవుట్ చేసి ఇదిగో వీళ్ళు బలహీనులుగా ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉందండి స్త్రీల గురించి, ఏముందండి?
స్త్రీలంటే గొప్ప సైన్య సమూహంగా ఉండాలని కోరుకున్నాడు కదండి. కీర్తనలు 68:11 ఏమనుందండి? దాన్ని ప్రకటించే స్త్రీలు ఎలా ఉండాలంట? గొప్ప సైన్యంగా ఉండాలంట. సైన్యం అనే మాట ఎక్కడ వినపడతా చెప్పండి? మనకి యుద్ధాల్లో వినపడతా ఉంటుంది. కానీ దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు దేవుడు? సంఘంలో పెట్టాడు, స్త్రీలో పెట్టాడు. సైన్యంగా ఉండాలి మీరు అని చెప్పేసి. సైన్యం ఎప్పుడైనా నీరసించిపోతుందండి? నీరసించిపోతండి. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. మరి స్త్రీలు బలంగా ఉంటున్నారండి ఈరోజు? ఎక్కువగా బలహీనలు ఎవరంటే, నేను బలహీనరాలండి అంటాం. ఇంట్లో ఏదైనా టేబుల్ జరపాలంటే ఏమండి రండి, ఏం జరపాలి? టేబుల్ జరపాలి. ఏ అమ్మా నీకు బలం లేదంటే నేను బలహీనరాలండి. అమ్మ నువ్వు నీ యొక్క ఆలోచనలో లేకపోతే నీ శరీరంలో నువ్వు బలహీనరాలేమో కానీ నీ యొక్క ఆలోచనలు కనుక స్థిరంగా ఉన్నాయంటే నువ్వు దేన్నైనా కూడా జయించగలవు అన్నాడు. పేతురు పత్రికలో ఏమన్నాడు? బలహీనమైన ఘటమని నువ్వు తెలుసుకొని ఏం చేయాలి? జ్ఞానం చొప్పున కాపురం చేయాలి పురుషునికి ఆజ్ఞ ఇచ్చాడు. కరెక్టే. నేను ప్రతి విషయంలో బలహీనరాలని అనటానికి లేదండి. నువ్వు చాలా శక్తిమంతురాలు. వస్తున్న ప్రతి కష్టాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు అని అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తి ద్వారానే నువ్వు ఎదుర్కోగలుగుతావు. కాబట్టి నీ సహవాసం అనేది ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. ఈరోజు మన సంఘాలు అభివృద్ధి పొందకపోవడానికి గల కారణం ఏదైనా ఉంది అని అంటే కారణం ఏంటంటే మన యొక్క బాధ్యతను మనం ఏం చేస్తున్నాము? మర్చిపోతున్నాం. తల్లిగారి బాధ్యతను మర్చిపోయావు. అటు సంఘంలో నీకు ఉన్నటువంటి పరిచర్యను మర్చిపోయావు. ఇంకా సమాజంలో నీ బిడ్డల్ని ఒక ప్రయోజకుల్ని చేసి ఇదిగో వాళ్ళని నిలబెట్టాలి అనేటువంటి బాధ్యతను మర్చిపోయావు. కాబట్టి ఈరోజు దేవుడు చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఒక క్రైస్తవ స్త్రీగా నా బాధ్యత ఏంటి? ఒక బాధ్యత ఉండాలంటే నేను ఎటువంటి లక్షణాలని కలిగి ఉండాలి. లక్షణాలు అంటే తెలుసండి? హ్యాబిట్స్, అలవాట్లు. ఇది ఒక క్రైస్తవ స్త్రీకి ప్రతిరోజు కూడా ఈ అలవాట్లు ఉండాలి. ఈ అలవాట్లు లేవనుకోండి మనం క్రైస్తవ స్త్రీగా సంఘంలో కానీ కుటుంబంలో కానీ అభివృద్ధి అనేది మనలో ఏమాత్రమో కూడా ఎదుటివారికి మాదిరికరమైన జీవితం అనేది మనలో కనిపించదు. ఈ లక్షణాలు కనుక మనం కలిగి ఉంటే మన కుటుంబాన్ని కట్టుకోవచ్చు, అటు సంఘాన్ని అభివృద్ధి పరచవచ్చు, అటు వ్యక్తిగత జీవితంలో వచ్చినటువంటి ప్రతి దాన్ని మనం ఏం చేయొచ్చు? ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆ యొక్క లక్షణాలు ఏంటో నేను చెప్పి నేను ముగిస్తానండి. భోజనం సమయం అయిపోతుంది కాబట్టి మనము కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. మొదటిగా ఎవరైనా రాసుకుని ఉంటే రాసుకోండి. మొదటిగా మనకి ఏం కావాలి అని అంటే మనం పుష్టుకోకుండా దేవునికి దగ్గరగా ఉండాలి అని అంటే ఉత్తమమైన దాన్ని మనం ఎంచుకోవాలన్నమాట. ఉత్తమమైనదంటే ఏంటి చెప్పండి? ఒక దైవికమైనటువంటి స్త్రీగా నువ్వు ఏన్ని ఎన్నుకోవాలి అని అంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. అదే ఉత్తమమైనది. భూమి మీద ఏదైనా ఉత్తమమైనది ఉండండి చెప్పండి. ఇదిగో నేను పక్క వారితో సినిమాకి వెళ్ళానండి, అది చాలా ఉత్తమమైందండి. లేకపోతే అలా నా ఫలానా ఫంక్షన్కి వెళ్ళానండి, అది చాలా ఉన్నతంగా ఉందండి. అది కొద్దిపాటి క్షణాల్లో ఉండేటువంటి ఆనందాన్ని ఇచ్చేది మాత్రమే. కానీ మన జీవితాన్ని బాగుపరిచేది ఏంటి అని అంటే ఉత్తమమైనది ఏంటి అని అంటే ఒక దైవికమైనటువంటి స్త్రీగా ఈ 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నటువంటి నీవు ఎన్నుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవునితో సహవాసము. అదే ఉత్తమమైంది. కానీ ఈరోజు క్రైస్తవ స్త్రీలని చెప్పుకుంటున్న వారండి చక్కగా ప్రార్థన చేసేస్తారండి, చక్కగా దేవుని వాక్యాన్ని చెబుతూ ఉంటారు, లేదంటే పలుకుతూ ఉంటారు కింద నుంచి. కానీ వాళ్ళ సహవాసాలు ఎలా ఉంటాయో తెలుసండి? 2 మార్గాలుగా ఉంటాయి. ఏంటి? అటు లోకము కావాలి, ఇటు నాకు క్రైస్తవ జీవితం కూడా కావాలి అంటూ ఉంటారండి. అది ఎక్కడ సెట్ అవుతుంది చెప్పండి? దేవునితో దేవుడు ఊరుకుంటాడో చెప్పండి? నీ కుటుంబస్తులు ఊరుకోవచ్చేమో, లేదా నీ భర్త ఊరుకోవచ్చేమో, నువ్వు 2 మార్గాల్లో నడుస్తుంటే చెప్పి అలసిపోయి. కానీ దేవుడు ఊరుకుంటాడో చెప్పండి? దేవుడు ఊరుకునేటువంటి దేవుడు కాదు. అటు 2 మార్గాల్లో ఎలా ఉంటున్నారు అని అంటే అటు నాకు ప్రార్థన కావాలి, వాక్యము కావాలి, దేవునితో సహవాసము కావాలి, అటు ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ షోస్ కూడా నాకు కావాలి. ఏంటయి? టీవీ సీరియల్స్. చక్కగానండి అసలు క్రైస్తవ స్త్రీని ఈ విషయాల్లో మార్చలేకపోతున్నామండి. ఇక్కడికి వచ్చి చక్కగా బైబిల్ పట్టుకుంటారండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రూపాలు వేరేగా ఉంటాయి. ఆ టీవీ సీరియల్స్ కావాలి, లేకపోతే టీవీ షోస్లో మొన్ననే ఆ మధ్యన టిక్టాక్లోనంట నేను యాక్ట్ చేస్తాను అని అన్నదంటండి భార్య, వద్దు అన్నాడంటండి భర్త. మరి దైవికమైన భర్త ఏమంటాడు చెప్పండి? అమ్మ అది మనకి తగింది కాదు అని చెప్తాడండి. అలా చెప్పినందుకు ఏం చేసిందంట? ఆమె సూసైడ్ చేసుకుంది, ఆమె యొక్క ప్రాణాలు తీసేసుకుంది, తన భర్త కాదన్నాడు అని చెప్పేసి. మనం సోషల్ మీడియాలోకి వెళ్ళి చూస్తే ఇలాంటి న్యూస్లు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. ఒక చాలా విచారకరమైన విషయం, తన యొక్క శరీర కోరికల కోసం తమ భర్తల్ని బిడ్డల్ని చంపిన వాళ్ళు చూసారండి. ఎంతమంది ఉందో లిస్ట్? ఉంటారండి, డెఫినెట్లీ ఉంటారు. ఈ ప్రవర్తన సరిగ్గా లేకపోతే, ఈ బిడ్డల్ని పెంచుకునే స్థితి సరిగ్గా లేకపోయినా, ఈ ప్రవర్తన సరిగ్గా లేకపోయినా రేపు పొద్దున వాళ్ళ కుటుంబాలు కూడా ఎలా అయిపోతాయి చెప్పండి? ఇలానే పతనమైపోతాయి. అది దేవుడు ముందుగానే చెప్తా ఉంటే క్రైస్తవులకి ఎలా ఉంటుందంటే మనసు నొచ్చుకుంటూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటారండి. బాధపడకండి. అది మన ఫ్యూచర్ గురించి ఆలోచించి దేవుడు మాట్లాడినటువంటి మాట అని
అది మరి జీవ వాక్కులు అని మనం ఏం చేయాలి అంటే సంతోషంగా దాన్ని అంగీకరించే వారిగా మనం ఉండాలి. అయితే ఈరోజు ఉత్తమమైన దాన్ని మనం ఎన్నుకుంటున్నాం, కరెక్టే. ఈ ప్రార్థన వచ్చు, వాక్యం చదవడం వచ్చు, బైబిల్లో ఎక్కడ ఏదైనా చెప్పేస్తారండి. ఏమండి, మీరు చెప్పినటువంటి వాక్యాలు స్త్రీల గురించి మీ అందరికీ తెలుసు కదండి, తెలుసండి. లూదియా గురించి తెలుసు, రెస్పా గురించి తెలుసు, ఇంకా ఎవరి గురించి చెప్ప సారా గురించి తెలుసు. కానీ వాళ్ళు ఎలా బ్రతికారో బ్రతుకు మనకు వద్దు, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలో మనకు కావాలంతే. ఎదుటి వారికి బోధించడానికి కావాలి, కానీ మనం పాటించడానికి మాత్రం మాకు వద్దమ్మా. అయ్యో, పాటించడం ఎలా ఉంటుంది అని అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఉండి చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ దాన్ని బ్రతుకులో చూపించడం చాలా కష్టతరం అయిపోతుందండి ఈరోజు క్రైస్తవులు. అందుకనే ఈరోజు ఈ లోకపరమైనటువంటి ప్రతి విషయాల్లో కూడా నాకేం కావాలి? దేవునితో సహవాసం వద్దు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా నాకేం కావాలి? సహవాసం కావాలి. అమ్మ, మేము టీవీ ఎందుకు చూస్తున్నామో తెలుసా అమ్మ? మాకు కొన్ని సమస్యలు ఉన్నాయమ్మా, టైంపాస్ చూస్తున్నామంటారంటే కొంతమంది. ఏమంటారండి? మేము ఏం కాదు, దాన్ని ఏమి హృదయంలో పెట్టుకోమో, కొద్దిసేపు మేము ఏం చేస్తామో టైంపాస్. ఆ టైంపాస్ని చూసి మాకు ఉన్నటువంటి సమస్యలు మేము ఏం చేస్తామో తెలుసా? మర్చిపోతామో అంటారంట. ఏమండి, ఒక రచయిత ఎలా అన్నాడంటండి, ఏమన్నాడు తెలుసా అండి? ఒక సమస్యలు లేనటువంటి జీవితం అంట ఒక చెట్టుకి కొమ్మలు లేకపోతే ఎలా ఉంటుందో మూడుబారుగా అటువంటిది అన్నాడంటండి. ఒక చెట్టుకి కొమ్మలు ఉంటే బాగుంటుందా, లేకపోతే అది మూడుగా ఉంటే బాగుంటుందా చెప్పండి? ఒక చెట్టు ఒక మొక్క వేస్తావు, దానికి కొమ్మలు రావట్లేదు అనుకోండి, ఎంత బాధపడిపోతాం. మీకు జీవితాన్ని దేవుడు ఇచ్చాడంటే కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యను ఎదుర్కొనే పరిష్కారం ఎవరు చూపిస్తారు? మనకి దేవుడు చూపిస్తాడు. సమస్యలు రావాలి డెఫినెట్లీ. ఆ సమస్యలు వస్తేనే నీకు అనుభవం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ జీవితం అనేది నువ్వు ఎప్పుడు ఒకేలా బాల్యంలో ఉండిపోవట్లేదు కదా, ఎదుగుతున్నావు, యవనకాలంకి వస్తున్నావు, యవనకాలం తర్వాత యవన స్త్రీ గృహిణిగా చేరబడతా ఉన్నావు, ఆ తర్వాత వృద్ధాప్యంలోకి వస్తూ ఉన్నావు. కొన్ని అనుభవాలు నీ జీవితాల్లో ఉన్నాయి. అలా ఉంటేనే నువ్వు పరలోకానికి అర్హురాలు. అలా సమస్యలు లేనటువంటి జీవితాన్ని కోరుకోవాలనుకుంటాం చాలా పొరపాటు. మరి బైబిల్లో ఉత్తమమైన దాన్ని ఎవరు ఎన్నుకున్నారు చెప్పండి? ఎస్, మరియా గారు. బేతనియా గ్రామానికి చెందినటువంటి లాజరు, మరియా మార్తల కుటుంబాన్ని కనుక మనం చూస్తే మరియా గారు ఏమి ఎన్నుకున్నారంటే ఉత్తమమైనది. దేవుడు ఇస్తున్నాడు సర్టిఫికేట్ అన్నారు కదండి. నువ్వు దైవభక్తి గల స్త్రీవని దేవుడు నోటంటే సర్టిఫికేట్ పొందాలంటే మాటలు కదండి. ప్రతి దాన్ని క్షుణ్ణంగా హృదయం అనే పలక మీద రాసుకోవాలి. లేదా మాట రాదండి, సర్టిఫికేట్ రాదు మనకి. బైబిల్లో కొంతమంది స్త్రీకి పేర్లు ఉన్నాయి, కొంతమందికి ఉండవు. కానీ ఆ పేరుని వాళ్ళు పొందుకున్నారు అని అంటే, పేరు లేకపోయినా ఘనత పొందుకున్నారంటే వాళ్ళు ఎంత చక్కగా బతికేశారో చూడండి. ఈరోజు మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం చెప్పండి? ఎందుకు బ్రతకలేకపోతున్నాం అంటే మన ఫోన్ కాంటాక్ట్స్లో ఎక్కువగా ఎవరి నెంబర్లు ఉంటాయంటే ఈ లోకపరమైనటువంటి వాళ్ళతోనే మనం ఎక్కువ స్నేహం చేస్తాం. ఒక పక్క మనకి ఏం కావాలి అంటే అది కావాలి, మనకి ఇది కావాలి. ఏమంటే క్రైస్తవులని పేరు పెట్టుకున్నటువంటి స్త్రీలు ఇక్కడ చక్కగానే బైబిల్ పట్టుకుంటారండి. బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో చూస్తే సినిమా పాట వస్తుందండి. కొన్నిసార్లు నవ్వాలో లేకపోతే బాధపడాలో ఏడవాలో అర్థం కాదండి. మనం పెట్టుకునేటువంటి స్టేటస్ కూడా ఎవరు చూపించాలో తెలుసా? నువ్వు ఈ లోకానికి లోక రక్షకుడు మాత్రమే చూపించాలి. నువ్వు నీకున్నటువంటి కోరికలు, నీకున్నటువంటి ఆశలు, నీకు బాధ వచ్చేసింది కదా, ఏదో కొటేషన్ పెట్టేసి ఎదుటివాడిని మార్చేద్దామంటే ఎవరు మారమ్మా? దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మారుతారు. ఎవరు మారినా దాని ద్వారా నువ్వు ప్రయత్నం చేయి, అంతే తప్ప నువ్వేవో కొటేషన్లు పెట్టేసి ఇదిగో వాడు నన్ను ఇలా అన్నారు ఫలానా వాళ్ళు, వాళ్ళకి తగినట్టుగా నేను పెట్టేశాను అని అంటే ఇదే ఎక్కువైపోయిందండి. సోషల్ మీడియాలో ఏమి ఎక్కువైపోయిందంటే ఈ కొటేషన్ ద్వారా మాటల యుద్ధాలు జరుగుతున్నాయండి. మాటల యుద్ధాలు. మాటలతో యుద్ధం చేయకు, నువ్వు ప్రేమతో దేన్నైనా నువ్వు కూడా జయించవచ్చు అని దేవుడు ఆ లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చి మనకి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించాడు. శత్రువులైనా ప్రేమించేటువంటి మనస్తత్వాన్ని ఇచ్చి మనకి ఉన్నాడు. ఈరోజు శత్రువుని ప్రేమించగలుగుతున్నావా? ఈరోజు ప్రేమించలేకపోతున్నాం. నీ పక్కన ఉన్నటువంటి సహోదరి మనతో నీకు సఖ్యత లేకపోతా ఉంది. ఈరోజు సమాధానం లేకపోతా ఉంది. ఏమండి, సమాధానం లేకపోతే వాక్యం నీ హృదయంలోనికి వెళ్తుందా చెప్పు? వెళ్తాండి. సమాధానమైనటువంటి బంధాన్ని కాపాడుకున్నటకు మీరేం చేయాలి? ఆత్మ కలిగించు ఐక్యత బంధాన్ని కాపాడుకున్నటకు మీరు ఏం చేయాలన్నాడు? ప్రయాసపడండి అని అన్నాడు. అండి, ప్రయాస దేంట్లో ఉంటుంది చెప్పండి? ఈరోజు ఈ లోకంలో ఏదైనా పోగొట్టుకుంటే దాన్ని వెతుక్కుంటూనే ఉంది ఈరోజు మన ప్రయాసం. మన సహవాసాలు ఎవరితో ఉంటున్నాయి చెప్పండి? ఈరోజు దేవునితో ఉంటున్నాయా చెప్పండి? కానీ మరియా కుటుంబం ఎవరితో సహవాసం చేసిందండి? దేవునితో సహవాసం చేసింది. యేసుక్రీస్తు వారికి తన ఇల్లుని దేవాలయంగా చేసి మార్చి ఇచ్చింది. అనేక మంది అక్కడికి వచ్చి వాక్యాన్ని విని అందరూ కూడా నలిగిపోతున్నటువంటి హృదయాలు లేపబడడానికి చక్కటి అవకాశాన్ని ఇచ్చింది. ఈరోజు ఎవరిస్తున్నా చెప్పండి అవకాశం? దైవజనులు ప్రేమించేటువంటి కుటుంబాలు ఉంటున్నాయండి ఈరోజు. వాళ్ళు అసహించుకునేటువంటి కుటుంబాలు ఉంటున్నాయి ఈరోజు. ఎక్కువగా విశ్వాసులు దైవజనులు ప్రేమించేటువంటి వారిగా ఉండట్లేదండి ఈరోజు. చెప్తున్నటువంటి వాక్యం వాళ్ళ హృదయాన్ని కనుక గుచ్చుకుందో మళ్ళీ మరుసటి రోజున సంఘానికి రావడం మానేస్తారండి. మరి దేవుడు చెప్పమన్నది చెప్పకపోతే ఆయనతో బాధ, చెప్తే మీతో బాధ. మరి ఏం చేయమంటారు చెప్పండి?
మీతో బాధ ఉన్నా పర్లేదు, రేపు పొద్దున్న ఏదో రకంగా ఏ కూర లేకపోతే ఏదైనా ఇచ్చారనుకో గిఫ్ట్ వెంటనే కలిసిపోతారు. మరి దేవుడిని మరి మైపర్పించాలి అని అంటే చేస్తున్నటువంటి తప్పును మరి ఆయన ఎదుట నేను ఎలా మరిపించేది? మరి ఆయన పని చేసి మాత్రమే మనకు ఉన్నటువంటి పాపాలను ఆయన మర్చిపోయేలాగా చేయగలుగుతామండి. మనం చేసినటువంటి పాపాలంటే ఆయన మర్చిపోవాలంటే మనం ఏం చేయాలో చెప్పండి? దేవుని యొక్క పరిచర్య చేయాలి. నీ నోటి ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ చూపు ద్వారా. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు దైవ భక్తి గల స్త్రీ అని చెప్పుకోవాలి. నీ ప్రవర్తనని చూసి అలా చెప్పుకుంటున్నారండి ఈరోజు. క్రైస్తవుల్లోని వ్యభిచారాలు, క్రైస్తవుల్లోని జారత్వాలు, క్రైస్తవ పిల్లల వివాహాలు కాకముందే వేసేటువంటి తప్పడడుగులు ఈరోజు ఎందుకు వేస్తున్నారు? ఒక తల్లిగా నీ బాధ్యతను మర్చిపోయావు కాబట్టి వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు మర్చిపోతామన్నారు. ఈరోజు ఎక్కువగా తప్పుడు పనులు చేయడానికి ఎక్కువగా అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నా చెప్పండి? వాక్యం లేకే, ప్రార్థన లేకే, దేవునితో సహవాసం లేకే. ఏమంటే మన సహవాసాలు ఈరోజు ఎవరితో ఉంటున్నాయి చెప్పండి? దేవుని యొక్క వాక్యం చెప్పే వాళ్ళతో ఉంటున్నాయండి ఈరోజు. అమ్మ పలానా ఈ వ్యక్తి ఇంకో ప్రార్థన చేస్తూ ఉంటుందమ్మా, ఆవిడతో సహవాసం చేస్తామని వెళ్ళి ఆవిడ వృద్ధాప్యంలో ఉందండి, ఆవిడతో నేనే సహవాసం చేస్తానంటాను. లేదు, ఆవిడతో మాట్లాడు. ఆవిడ దేవుళ్ళు ఎలా ఎదిగిందో మనం నేర్చుకోవాలి ఈరోజు. అన్నాడు మరియా కుటుంబం దేవునికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఇదిగోండి ఆ మార్త విస్తారమైన పనులు పెట్టుకుందండి అని మనం అనుకుంటాం కదండి. యేసుక్రీస్తు అన్నారు కదండి అన్నమాట. మరియా తను విస్తారమైనటువంటి పనులను పెట్టుకున్నాం, కానీ మరియా ఏం చేసింది? ఉత్తమమైన దానిని ఎన్నుకుంది కాబట్టి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగిందండి. ఎలా కాపాడుకోగలిగింది చెప్పండి? అదే యోహాను సువార్త 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి విశ్వాసం ఎక్కువగా ఎవరిలో చూస్తాం చెప్పండి? తన తమ్ముడు చనిపోయిన తర్వాత మార్తలో చూస్తావా, మరియాలో చూస్తావా? మార్తలో చూస్తామండి. మార్త పరిగెట్టుకుని వస్తుందండి. నువ్వు గనక ఇప్పుడు ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు కదండి. చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు చెప్పండి? అమ్మ నువ్వు ఫలానా ఇదిగో పాస్టర్ గారితో నువ్వు ఎక్కువగా సహవాసంలో ఉన్నావు, నీకు ఏదైనా ప్రాబ్లం అయితే అది వచ్చాడమ్మా అని అన్నారు కదండి. అన్నాడు మరియా కుటుంబాన్ని ఎంతమంది నిందించుంటారండి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా. ఈ సహవాసం ఎవరితో చేస్తున్నావు? దేవునితో చేస్తున్నావు. దేని యొక్క వాక్యం తెలిసిన వారితో చేస్తా ఉన్నావు. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ అందుబాటులో లేనప్పుడు చుట్టుపక్కల వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసండి. యేసుక్రీస్తు వారు లేట్ చేశారండి. ఎందుకని? అక్కడ అద్భుత కార్యం జరగాలి, చనిపోయిన వారిని ఆయన లేపాలి, ఆ అద్భుత కార్యం అందరికీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఆయన 4 రోజులు ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. చేసేటప్పటికి వచ్చేటప్పటికి సూటిపోటి మాటలు ఎన్నో. ఎవరో పెట్టండి మనల్ని, బయట అన్నిలు వచ్చి ఎవరు పెడతారు చెప్పండి? క్రైస్తవులే, బాప్తిసం పొందిన వారే, క్రీస్తు రక్తంలో కడగబడి సహోదరుమణిగా బ్రతుకుతున్నటువంటి మన చుట్టుపక్కల వాళ్ళే మనల్ని ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే నిందిస్తూ ఉంటారండి, అవమానపరుస్తూ ఉంటారండి. అలాంటి అవమానం కుటుంబానికి వచ్చింది. ఇదిగో నీ ఇల్లుని దేవాలయప్పుడు ఇల్లుగా చేసావు కదా, అనేక మందికి సువార్త అంతే విధంగా నీ కుటుంబాన్ని మార్చావు కదా, మీ హృదయాన్ని దేవునికి కోవెలుగా మార్చుకున్నారు కదా. ఏంటి ఈరోజు ప్రయోజనం ఏంటి? ఆ సపోర్ట్గా ఉంటాననేటువంటి ఆ వ్యక్తే ఈరోజు ఏం చేశాడు? నీ తమ్ముడు ఇదిగో బలహీన స్థితిలో ఉన్నాడంటే రాలేకపోయాడని చెప్పేసి అనేక మాటలు, సూటిపోటి మాటలు కుటుంబానికి వచ్చాయి. అయినా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా మార్త ఏమన్నది తెలుసండి? వంటగదిలో ఉన్నా కూడా ఏమన్నదండి? వాక్యం విన్నది. ఆహారం అవసరమే శరీరానికి, అది సిద్ధపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు వారితో ఎంతమంది వచ్చేవో చెప్పండి? మొదట్లో 120 మంది ఉండేవారు శిష్యులు, తర్వాత ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు, తర్వాత 12 మంది అయ్యారు. ముందులో చాలా మంది ఉండేవారు. ఆయనతో పాటు ఆయన వస్తున్నారు అని అంటే ఎంత జనాభా ఉండే చెప్పండి చుట్టుపక్కల. ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు, శుచిక్రియలను బట్టి చాలా మంది ఉండేవారు. వారందరికీ కూడా ఏం చేయాలి? ఇప్పుడు కూడా పరిచర్య చేయాలి, ప్రచారం చేయాలి, అందరికీ కూడా వడ్డించాలి అని అంటే ఒక పక్క ఆయన వాకింగ్ చెప్తా ఉంటే ఒక పక్క ఇప్పుడు ఏం చేసేది? వంట చేసేది. మీరు కూడా ఏం చేస్తారంటే ఇంటి దగ్గర స్త్రీలు కుడికి ఎట్టుకుంటారు, కృతజ్ఞత కుడికి ఎట్టుకుంటారు. మీరు ఉండరు. మెయిన్గా ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళు ఉండరండి. ఏంటి అక్కడ వంటల్లో బిజీ. మరి అక్కడ మరి ఆ వంట అవ్వాలి కదా, మరి అందుకని అలాంటి కార్యక్రమాలు పెట్టుకోకూడదండి. ఆత్మీయ ఆహారం అందాలి. ఒకవేళ నీకు పెట్టాలని, నీకు నిజంగా ప్రేమగా నువ్వు అందరికీ ఆతిథ్యం ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావా? లేదు. ఆ రోజు పెందలకాడే లేచి నువ్వేం చేయాలి చెప్పండి? విశ్వాసులు అందరూ వచ్చేటప్పుడు నువ్వు అన్నీ చక్కబరిచేసుకోవాలి. ఓ పక్కనేమో మంచి మంచి స్మెల్లు వచ్చేస్తూ ఉంటాయి. దేవుడి దేవాలు ఇక్కడ రావట్లేదు. మీకు ఎవరికి కూడా ఆకలి పుట్టించేటువంటి ఆ సువాసనలు ఏమీ కూడా ఇక్కడ రావట్లేదు. మేబీ ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు అక్కడ వాకింగ్ చెప్తా ఉంటే అక్కడ మార్తమ్మ గారు రుచిగల వంటలు చేసేస్తూ ఉన్నారేమో. ఇదిగో ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, ఆవిడ మానేత్త చర్చి, ఈమెను కూడా మార్కింగ్ చేయాలని ప్లాన్లే హెత్తా ఉంటాను. నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను, నువ్వు రావా అంటానండి. ఎవరిని? ఆ ఇంట్లో ఉన్నటువంటి తోడుకోవడము, ఆడబడుచును. ఆవిడ మానేస్తా ఉంటుంది ఆ రోజు. నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాను, నువ్వు వస్తావా రావా అంటుందండి. వెళ్ళకపోతే ఈవిడతో బాధ, రేపు నుంచి బతకనే కదండి. మరి చర్చికి వెళ్ళకపోతే నువ్వు వచ్చేవారానికి బ్రతుకుంటామో లేదో మనం గ్యారంటీ ఇవ్వగలమండి? దేవుని యొక్క వాక్యం కావాలి కదండి మనకి.
మనం ఈరోజు ఇలా ఆత్మీయతను మనం జీవింపజేసేది ఆత్మీయ ఆహారం కావాలి కదా. మరి అక్కడ కూడా అదే ప్రాబ్లం వచ్చిందండి ఆ కుటుంబంలో. ఆ కుటుంబంలో వచ్చిన సమస్యకు యేసుక్రీస్తు వారు పరిష్కారాన్ని చూపిస్తున్నారు. అక్క చెల్లెళ్ళు రేపు పొద్దు నుంచి మామూలు అక్క చెల్లెళ్ళు యుద్ధాలంటే మామూలుగా ఉండవండి. మామూలు దెబ్బలాడేసుకుంటారు, తెగ దెబ్బలాడేసుకుంటారు కదండి. అసలు వాళ్ళిద్దరికి పడదు. ఇదిగో నేను పని చేస్తున్నాను, నువ్వు చేయట్లేదు, కంప్లైంట్లు చేసేస్తూ ఉంటారు. అక్కడ మార్త ఏమో వంట చేస్తూ ఉంది, మరియా ఏమో పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటా ఉంది. చూడు యేసయ్య, నేనేం వంట చేస్తూ ఉంటే ఒక్కదాన్ని కష్టపడతా ఉంటే ఆవిడేమో కూర్చుని దర్జాగా వాక్యం వింటుంది అని అంటే యేసుక్రీస్తు వారు అన్నారు, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుంటావు. ఈరోజు ఆ రోజే పెట్టుకుంటావు, ఆ రోజే నీకు అన్ని పనులు కూడా ఆ రోజే. బట్టలు ఆ రోజే పెట్టుకుంటావు, దులుపుళ్ళు ఆ రోజే పెట్టుకుంటావు. ఇంకా ఆ రోజు నువ్వు ఇంకా గుణవతిని భార్య అయిపోవాలనుకుంటావు. ఏ రోజు? వాక్యం ఎప్పుడైతే వినబడుతుందో ఆ రోజే. నీకు అన్నీ కూడా హాస్పిటల్ కూడా ఆ రోజే వస్తుంది, నీకు పెళ్ళిళ్ళు ఆ రోజే వచ్చేస్తాయి, వర్షాలు ఆ రోజే వచ్చేస్తాయి. ఆదివారం వేరే చుట్టాలు వచ్చారంటే నిజంగా మనం తీసుకుని చర్చకొస్తామండి. మనం సహోదరి మాట్లాడినట్టుగా మనం కూడా వంక పెట్టుకుని ఆ రోజు చికెన్ బిర్యానీ చేయాలి, మూడు వండాలి, వాళ్ళకి పెట్టాలి. ఈ ఆతిథ్యం ఇవ్వాలని చూస్తున్నావు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని యొక్క వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామా లేదా? ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మరియా అదే చేసిందండి. మరియా అదే చేసింది కాబట్టి తన యొక్క సహోదరి మనలో విశ్వాసాన్ని పెంచింది. తన చనిపోయినటువంటి తన తమ్ముడైనటువంటి లాజరు తిరిగి బ్రతికింపజేసింది. అద్భుత కార్యమాలు ఇంట్లో జరిగిందండి. మరి నీ ఇంట్లో నా ఇంట్లో అద్భుత కార్యాలు ఎందుకు జరగట్లేదు చెప్పండి? నీ మీద నా మీద కనికరం లేదు చేసే. అర్థమవుతుందండి? ఏమండి ఆనాడు యేసుక్రీస్తు అన్నటువంటి ఆ సమాజంలో 3 రోజులంట ఏం తెలుకోకుండా ఉన్నారంట, ఆహారం లేదంటండి. ఎవరికి? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం అంతా కూడా అని చెప్పే వాక్యం వెంటా కూడా చిల్లిపోతారేమో అని ఎవరికి కనికరం వచ్చిందంట? యేసుక్రీస్తు వారికి కనికరం వచ్చిందంట. నీకు నీ మీద నా మీద కనికరం వస్తుందండి ఆయనకి చెప్పండి. కనికరం వచ్చింది కాబట్టే అక్కడ అద్భుత కార్యం చేశాడండి. ఏంటి? 5 రొట్టెలు 2 చేపలని అనేక మందికి, 5,000 మందికి ఒకసారి, 3,000 మందికి ఒకసారి, 7,000 మందికి ఒకసారి, సారీ అంతమందికి పురుషులు కౌంటింగే ఇచ్చాడు. ఓన్లీ స్త్రీలు పిల్లల కౌంటింగ్ అనేది అక్కడ ఇవ్వలేదు. ఎంత అద్భుత కార్యం అండి. ఒకసారి 12 గంపలు మిగిలితే ఒకసారి 7 గంపలు మిగిలాయంట. మరి ఇలాంటి అద్భుతాలు మన ఇంట్లో ఎందుకు జరగట్లేదంటే ఎక్కడో లోపం ఉందండి. నీ విశ్వాసంలో నా విశ్వాసం, నీ సహవాసంలో నా సహవాసంలో లోపం ఉంది. అక్కడ మరియా చేసినటువంటి ఆ సహవాసం ఎవరితో ఉందంటే దేవునితో సహవాసం చేసింది కాబట్టి తను చనిపోయినటువంటి తన తమ్ముడైనటువంటి లాజరు బ్రతకటానికి ఆవిడ తన ఇల్లుని ఏం చేసింది చెప్పండి? దేవాలయం ఇల్లుగా చేసింది. నీ ఇల్లు నా ఇల్లు దేవాలయ ఇల్లుగా ఉంటుందా? ఇంటికి వెళ్తే ఉంటుందా చెప్పండి? మనకంటే గయ్యాలు ఎవరు ఉంటారు అక్కడ? ఇక్కడ చక్కగా ముసుగేసుకుని కూర్చున్నాం అంతే. మన యొక్క విశ్వరూపం వేరేగా ఉంటుంది. ఎక్కడ? ఇంటి దగ్గర మామూలుగా ఉండదండి. ఎందుకు? అక్కడెందుకు ఇక్కడెందుకు? ఎక్కడ దేవుడు ఎక్కడైనా నిన్ను చూస్తున్నాడు. నీ హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు. మరి హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. వాక్యాన్ని వింటా ఉన్నావు కదా. ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని ఈరోజు ఇచ్చాడు. అనేక మంది ఇంటి దగ్గర కూర్చుని ఈరోజు ఈ యొక్క సమయాన్ని నిర్లక్ష్యం చేశారేమో, కానీ నువ్వు వచ్చావు ఇక్కడ వాక్యం అంది సంతోషించాలి. నా కుమార్తె తన కుటుంబాన్ని కట్టుకోవాలి అని. ఏమండి మార్త వచ్చి అంటుంది, నువ్వు ఇక్కడ ఉంటే కనుక నా తమ్ముడు ఏమోదుడు చనిపోకపోదుడు బ్రతుకుదుడు అంటే, లేదు నువ్వు చూస్తావు, నువ్వు నీ తమ్ముడు బ్రతుకు నువ్వు చూస్తావు అని అంటే, అవును పునరుత్థాన దినాన్న నేను చూస్తాను అంటే ఆవిడ సువార్త కూడా తెలుసా? చనిపోయిన వారు తిరిగి బ్రతికి లేస్తారని కూడా అక్కడ వంట చేత కూడా చేసింది. అంటే నువ్వు ఇంటి దగ్గర నీవు ఎవరైనా దేవుని యొక్క మందిరానికి రాకపోతుంటే నువ్వు నీ గృహాన్ని దగ్గరికి ఏం తీసుకెళ్ళాలి తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని తీసుకెళ్ళాలి. నీ భర్త చర్చికి రావట్లేదా? నువ్వేం చేయాలో తెలుసా? అమ్మ నా గృహం దగ్గర మీరు ఏం పెట్టాలి? పెట్టండి. దేవుని యొక్క మాటలు చెప్పండి. వచ్చి మీరు అందరూ కూడా నా భర్త ఉంటాడు, నా భర్త వింటాడు, ఆయన చెవుల్లో పడతాయి ఆయన మాటలు. ఆయన మారేటువంటి అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ఆయన ఏదో పాపం చేస్తున్నాడు నీకే తెలుస్తుంది. నువ్వు ఎవరితో చెప్పుకో కదా. నీ భర్త ఏదైనా పాపం చేస్తున్నాడు అనుకో, ఒకవేళ దేవుడికి విరుద్ధంగా నడుచుకుంటాడానికి ఎవరికి తెలిస్తే చెప్పండి? ఫస్ట్ నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఆయనతో ఉంటా కాబట్టి నీకు తెలుస్తుంది. అది తెలిసినటువంటి నువ్వు నలుగురితోనే చెప్పుకోకు. నలుగురితో చెప్పుకుంటే నవ్వుల పాలు అయిపోతుంది. ఎవరితో చెప్పుకోవాలి? దేవునితో చెప్పుకొని ఆ దేవుని మాటలకు ఆయనకి అందేలాగా చూడాలి. అంతే తప్ప రోజు కయ్యగజ్జలాగా యుద్ధాలు పెట్టేసుకుంటండి. క్రైస్తవ కుటుంబాల్లో ఉండకూడదు. ఒకరికి మాదిరికరమైనటువంటి బ్రతుకులు మనం బ్రతకాలి. ఈరోజు మన కుటుంబాల్లోనే వ్యభిచారాలు ఉన్నాయంటే, మన కుటుంబాల్లోనే దొంగతనాలు, మన కుటుంబాల్లోనే గుద్దులాట్లు ఉన్నాయంటే, గొడవలు ఉన్నాయంటే, సమాధానం లేదంటే మనం ఎదుటి వారికి మన కుటుంబాలను బట్టి ఏమి చూపించగలుగుతామండి? ఏ కుటుంబము తండ్రి కుటుంబం అని పిలవబడుతుందో అని తండ్రి ఆశతో ఎదురు చూస్తున్నాడు కదా పరలోకం నుంచి. మరి తండ్రి కుటుంబంగా ఎప్పుడు తీర్చిదిద్దుతావమ్మా? నీ బాధ్యత ఏది? నువ్వు యొక్క లక్షణాలు కనుక లేకపోతే నీకు
ఇదిగో దేవునికి ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ప్రాధాన్యత ఇవ్వకపోతే మన కుటుంబం తండ్రి కుటుంబముగా పిలవబడదు. డెఫినెట్లీ ఎప్పుడైనా ఆ యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చిందో తన యొక్క సహోదరి మన యొక్క కృంగి నుంచి ఎక్కువ మంది ఎవరు చనిపోయారంటే యవనస్తులే చనిపోయారు. కానీ దేవుడు ఏమన్నాడండి యవన కాలం ముందు మీ కాడి మోయిట సులువు, నరునికి సులువు కూడా. అంటే యవన కాలంలో మనం ఎవరి బాధ్యత తీసుకోవాలి? దేవుని యొక్క పనిలో మనం బాధ్యత తీసుకోవాలి. దేవుని యొక్క పని చేసేవారు ఈరోజు ఉంటున్నారా అంటే ఉండట్లేదు. ఉన్న వాళ్ళు ఏమో లోకానుసారంగా తిరుగుతున్నారు, కొంతమంది ఏమో చనిపోతూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క జీవితం ఎంత నాశనం అయిపోతుంది చెప్పండి. మరి మనకు ఒక ఆలోచన ఉందా? మనకు ఒక భారం ఉందా చెప్పండి? వాళ్ళ గురించి ప్రార్థన చేసేటువంటి భారం ఈరోజు మనం పెట్టుకుంటున్నామా చెప్పండి? మన కుటుంబాలనే జరగవచ్చు నష్టం ఏదో ఒక రోజు. అప్పుడు బాధపడే కంటే ముందుగానే నువ్వు ఏం చేయాలి చెప్పండి? దేవుని ఎదుట మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి, మొర్ర పెట్టుకోవాలి. మరి ఎవరితో ఈరోజు నీ బంధం చెప్పండి? ఎవరితో నీ సహవాసం చెప్పండి? ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. మరియ కుటుంబం దేవునితో ఉంది కనుకనే ఆ కుటుంబాల్లో ఒక అద్భుత కార్యాన్ని చూడగలిగింది. చనిపోయిన వాడు సహితం తిరిగి లేపబడ్డాడు. అది మామూలు విషయం కాదండి. మీకు చాలా చిన్నగా ఉండొచ్చేమో కానీ మనకి ఒకసారి ప్లేస్కెళ్ళి మీరు ఆలోచించండి. మన కుటుంబంలోనే ఎవరో చనిపోయారు, యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ఏం చేశారు? లేపారు. అసలు మామూలుగా ఉంటుందండి? ఆ కుటుంబాన్ని ఎలా చూస్తుందండి సమాజం? అయ్యి బాబు, ఈ కుటుంబానికి దేవుడు ఎంత తోడుగా ఉన్నాడు, ఎంత అండగా ఉన్నాడు. నువ్వు అనిపించగలుగుతున్నావా ఆ మాట? ఈరోజు దేవుని హైలైట్ చేయగలుగుతున్నావా? ఇక్కడ నుంచి చెప్పేవాళ్ళే కాదండి, వాక్యం చెప్పి ఏళ్ళు మాత్రమే పరిచర్య చేసేవాళ్ళు కాదు. నీకు కూడా ఉంది బాధ్యత. అంతకంటే ప్రాముఖ్యంగా ఉంది కుటుంబంలో మన బాధ్యత. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎవరితో బంధాన్ని కలిగి ఉండాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రతిరోజు కూడా. అది కుటుంబ ప్రార్థన ద్వారానా, లేకపోతే ఇటువంటి సహవాసాల ద్వారానా, ఏ విధంగా నా కుటుంబంలో ఎవరైనా మార్పు చెందట్లేదా, నా కుటుంబం దగ్గరికి నేను ఏం తీసుకెళ్ళాలి? వాక్యాన్ని తీసుకెళ్ళాలి, దైవజనులు తీసుకెళ్ళాలి. ఏమండి, బైబిల్లో నాకు లూదియా గురించి చెప్తుంటే సునేమిరాలు గుర్తొచ్చారండి. పాత నిబంధనలు మీ అందరికీ తెలుసు కదండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనకి సునేమిరాలు అనేటువంటి ఒక సెలబ్రిటీ కనబడుతుందండి. ఆవిడ ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ అంటే ఆవిడ ఖాళీయే ఉండదు. కానీ ఆనాడు ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషా గారు సుమారు ఆయన ఎన్ని అద్భుతాలు చేశారు? 28 అద్భుతాలు చేశారు. అటువంటి ఆయన్ని తన ఇంటికి ఆహ్వానిస్తుందండి. ఈరోజు దైవజనులు వస్తే సంతోషపడే వాళ్ళు ఉన్నారండి ఎవరైనా? కుటుంబాలు. ఆ దైవజనుడు వచ్చి మన కుటుంబాల్లో బస చేసే విధంగా ఏర్పాటు చేసిందంటండి. పైన ఏం ఏర్పాటు చేసిందంట? మంచము, బల్ల, పీట, దీపస్తంభం. ఏమండి, ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది చూడండి ఒక దైవజనుడికి. ఈరోజు దైవజనుని అంత గౌరవించేటువంటి స్థితిలో మనం ఉంటున్నామా చెప్పండి? వాకింగ్ చెప్పేవాళ్ళు వందనాలు చెప్తున్నామండి చెప్పండి. ఒకవేళ వందనాలంటే ఆయనకి కదండి, ఆయన వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి దేవునికి చెప్తున్నావు నువ్వు వందనాలు. దేవుడు గుర్తొచ్చేది వెంటనే దేవుని యొక్క వాకింగ్ చెప్పామని చూడండి. ఈరోజు మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతున్నామా చెప్పండి? గౌరవించగలుగుతున్నామా చెప్పండి? ఆ సునేమిరాలు చేసినటువంటి పని వల్ల ఏమండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన భర్త వల్ల కూడా ఏం చేసింది చెప్పండి? కుమారుడిని పొందుకుందండి. కుమారుడు పొందుకుందా, మళ్ళీ కుమారుడు చనిపోతే మళ్ళీ తిరిగి బ్రతికింపబడ్డాడండి. అన్ని మేలు తన కుటుంబాల్లో చూసిందండి. ఈరోజు ఎవరితో సహవాసం చేయడం వల్ల బలవంతం చేసిందంట. ఎవరిని? ఎలీషా గారిని రమ్మని. మీరు రాకపోతే కుదరదండి, మీరు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా మా ఇంటి గుమ్మకు మెట్టులు కంపల్సరీగా తొక్కాలి అంతే. మీరు రాకపోతే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చింది. ఎవరు? సునేమిరాలు. ఒక సెలబ్రిటీ అయ్యుండి ఆవిడకి అసలు ఖాళీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తుందంటే దేవునితో బంధాన్ని కలిగి ఉండడానికి, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉందండి. మరి దేవునితో సహవాసం చేస్తే ఊరికనే పోతుందా ప్రతిఫలం? లేదండి. మన కుటుంబాల్లో మనము అద్భుతాలు చూసేటువంటి పరిస్థితిని దేవుడు మనకి ఇస్తా ఉంటాం. ఇంకా రెండవదిగా ఏముండాలో తెలుసండి? ప్రార్థన ఉండాలి. ప్రార్థించేటే స్త్రీ ఎలా ఉంటుందో తెలుసండి? ఏదొచ్చినా సరే భయపడదండి. ఏదొచ్చినా కూడా, ఒకవేళ నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నావనుకో, తుఫాన్ వస్తుంది, వరద వస్తుంది, కూలిపోతుందేమో అని నువ్వు భయపడతావేమో. అందుకని దేవుడు ఏమన్నాడండి? బండ మీద ఇల్లు కట్టుకునేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భయపడటం. ఏమొచ్చినా కూడా, తుఫాన్ వచ్చినా భయం లేదు, వర్షం వచ్చినా భయం లేదు, ఏదొచ్చినా సరే, గాలి వచ్చినా సరే. ఎందుకని? అది బండ మీద కట్టబడ్డది, స్థిరంగా ఉంటుంది. ఈరోజు కూడా ప్రార్థన కూడా నీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా? ఏ సమస్య వచ్చినా సరే. కొంతమంది సమస్యలు రాగానే చాలా కుంగిపోతూ ఉంటారండి. అంటే నువ్వు ప్రార్థన చేయట్లేదని అర్థమవుతుందండి మీకు? ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేని గురించి కూడా ఇంకా చింతించావు నువ్వు. ఎందుకని? ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటా చెప్పండి? మీరు దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రార్థన విజ్ఞాపనల చేత హృదయపూర్వకంగా నువ్వేం చేయాలి? దేవుడికి తెలియపరచుకో. ఏదొచ్చినా సరే. అంటే నువ్వు ఏదొచ్చినా కూడా ఎవరితో చెప్పుకుంటున్నా చెప్పండి?
పక్కింటి ఆవిడకి చేసి అక్క నాకు ఎలా జరిగింది, వదిన నాకు ఎలా జరిగింది అని చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో చెప్పుకోవాలంట? దేవునితో చెప్పుకోవాలంట. ఫస్ట్ దేవునితో చెప్పుకో. ఆ తర్వాత నీ ప్రార్థన ఇంకా దేవుడు వినట్లేదంటే వెళ్ళి హాస్టల్ గారు లేకపోతే ఎవరైనా నీకు నమ్మకం కలిగిన వారితో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయించుకో. దేవుడు నీకు అదే శక్తిని ఇచ్చాడు, ప్రార్థనా శక్తిని. నువ్వేమి అంత బలహీనరాలు కాదు. అర్థమవుతుందండి? బాప్తిస్మం అనే కార్యక్రమంలో ఒక పరిశుద్ధాత్మని వరాన్ని ఇచ్చాడు చూసారండి. ఆ వరము అది చాలా ఇంపార్టెంట్ ఉంది మన యొక్క జీవితాల్లో. ఆ యొక్క శక్తితో నువ్వు ప్రార్థన చేయలేనప్పుడు అది నీకు సహాయం చేస్తూ ఉంటుంది. ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఏం చేస్తుందంట? మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు ప్రార్థన చేయాలి, నీకు బద్ధకం అవును చేయమంటావు. మరి నీ యొక్క ఆత్మ ఏమైపోతుంది చెప్పు? నిరసించిపోతూ ఉంటావు. ప్రార్థించేటువంటి స్త్రీలు చాలా కొలువైపోయారండి ఈ రోజుల్లో. అప్పుడు నైట్లు ఎక్కువగా చేస్తూ ఉండేవారండి ప్రార్థన. మొత్తం ఫుల్ నైట్ అంతా కూడా ఏం చేసేవారు? ప్రార్థన పెట్టుకునేవారు. సంఘం గురించా, కుటుంబం గురించా, వస్తున్నటువంటి సమస్య గురించా. కానీ ఈరోజు ప్రార్థించేటువంటి స్త్రీలు ఉంటున్నారా చెప్పండి? లేదు. సమస్య రాగానే కృంగిపోతున్నావు అని అంటే నీ జీవితంలో ఏమి లేదంటే ప్రార్థన లేదు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, 2-3 కూడి నా నామాన్ని ఎవరైతే స్తుతిస్తారో ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటానన్నాడు. ఎక్కడది? సంఘంలో 2-3 ఉంటారా? లేదు. కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలని దేవుడికి ఇండైరెక్ట్గా చెప్తుంది. అక్కడే ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో అండి. మీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ముందురు అంటే భోజనానికి ముందు నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఈ కుటుంబానికి ఆశీర్వాదం ఏంటి అని అంటే నీ బిడ్డలతో నీకు ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి ఒక్క వాక్యాన్ని నువ్వేం చేయాలంటే పంచుకోవాలి. ఈరోజు పంచుకోకేనండి. ఈరోజు ఆ ప్రార్థన లేకపోవడం బట్టే మన కుటుంబాలు, మన బిడ్డలు ఎక్కువగా ఈ లోకాన్ని ఆకర్షించడానికి గల కారణం అదేనండి. చిన్న వయసులో ఇచ్చే ప్రేమలని, లేకపోతే ఏదో ఒక చెడ్డ అలవాటని, ప్రతిదీ కూడా అలవాటు చేసుకోవడానికి లోకపరమైంది ఏంటి అని అంటే దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు, ప్రార్థన లేకపోవడం, ఇంట్లో వాక్యం అనేటువంటి ఆ యొక్క సహవాసం లేకపోవడం. ఈరోజు ఆ ప్రార్థనా శక్తి వల్ల దేనినైనా మనం జయించగలుగుతామా అంటే జయించగలమండి. శద్రకు మేషకు అబేద్నెగోలను చూడండి, వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయారంట? అగ్నిగుండంలోకి వెళ్ళి ఎక్కువగా శోధింపబడుతుంది. నీ పక్కనే ఉంటాడు దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నీ గురించి నా గురించి ఆయన ఆ శోధనలన్నీ భరించేశాడు, ఆ కష్టాలన్నీ భరించేశాడు. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడండి, ఈరోజు బాగానే ఉంటుందండి. కానీ రేపు నీ భర్త నీ ప్రేమిస్తున్నాడంటే కూడా కారణం ఏంటో తెలుసా తల్లి? దేవుడు ఆ ప్రేమను నీ భర్తలో నింపాడు. ఆయన యొక్క ప్రేమను భర్త లేని వారికి నేను భర్తనయ్యిందులు అన్నాడు కదండి. ఇంకేమన్నాడండి? ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తానన్నాడు. ఒక తల్లిని నేను తల్లి, ఇప్పుడు దేవుడు మనకు తల్లి అవ్వాలంటే మనకి ఎవరినిచ్చాడో తెలుసా అండి? తల్లిని ఇచ్చాడండి. ఇప్పుడు భర్త ప్లేస్లో కూడా ఆయన ఉండాలి. కానీ ఎవరిని పెట్టాడండి? భర్తను పెట్టాడు. ఆ ప్రేమ కూడా చూపించాలి అని అంటే భర్త, మరి ఆ ప్రేమ ఎవరు నింపాలో తెలుసా అండి? దేవుడే నింపాలి. నీ భర్త ప్రేమ నీకు దూరం అవుతుంది అనుకో, నువ్వు ఎవరికి ప్రార్థించుకోవాలి? దేవుడికి ప్రార్థించుకోవాలి. అమ్మ నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానమ్మా, నా ప్రార్థన ఏంటో ప్రతిఫలం రావట్లేదు అంటున్నావా? నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో తెలుసా? ఆ మాట చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము చూడండి. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చూడండి. మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో తెలుసా అండి? వారు తమ హృదయమును కఠినపరుచుకొని అన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. ఎలా ప్రార్థన చేస్తున్నామో తెలుసా అండి? మనం గర్వంతో ప్రార్థన చేస్తున్నామంట. గర్వంతో ప్రార్థన కానీ ఎవరికి గుర్తు రావాలి? మనకి ఎవరు గుర్తు రావాలి చెప్పండి? పరిచయుడు గుర్తు రావాలి. లోకసభలో ఉన్నాడు కదా మనకి. ఆ పరిచయుడు అనగానే అబ్బా ధర్మశాస్త్రం అంతా కూడా నాకు తెలుసు. మనకు కూడా అంతే. చారా నాకు తెలియదు అనుకుంటున్నావా? అబ్రహాం గారి భార్య, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము భార్య తన భర్తని ఏమని పిలిచిందో తెలుసా? యజమానుడా అని పిలిచింది. ఇంకా తర్వాత ఇంకా బెత్షెబ ఆవిడెవరో తెలుసా? ఆవిడ కూడా నాకు తెలుసు. ఆవిడ కూడా ఏం చేసింది? దేవుని యొక్క ఆజ్ఞ ఏం చేసింది? ధిక్కరించింది. తెలుసు నాకు. మొత్తం బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా మనకు తెలుసు. పరిచయుడు కూడా అదే. మొత్తం అంతా ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు అంట. కానీ ప్రార్థన ఎలా చేయాలో తెలియలేదండి, ఎలా తగ్గించుకోవాలో తెలియలేదండి. కానీ సొంకరికి ఇదిగో పాపుల యొక్క లిస్టులో ఉన్నటువంటి ఆ సొంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తాడంట ఏమండి? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనాను ధైర్యము చాలక ఎంత దేవుడుగా ప్రార్థన చేస్తున్నాడండి. ఈ నీతిమంతుడు ప్రార్థన నాకు అంగీకారంగా ఉంది అన్నాడు. మరి ఎంతమంది ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉంటున్నాయి చెప్పండి? ఆ ప్రార్థన శక్తిని పొందుకున్నావా? తగ్గించుకుని ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలి? కుటుంబం కోసమా, నీ బిడ్డల కోసమా, సంఘం కోసమా, ప్రతి ఒక్కరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. గోల్డ్ బాధ్యత ఉంది. ప్రార్థన అనగానే నిద్ర వచ్చేద్దని చాలా మందికి కూడా. కుటుంబ ప్రార్థన అనగానే అప్పటి వరకు కూడా మంచి చాలా హుషారుగా ఉన్న వాళ్ళంతా కూడా ఏమైపోతారు చెప్పండి? చాలా డల్ అయిపోతారు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది.
అంతే సాతాను వేసేటువంటి బాణాలు అవి. మనం ఏం చేయాలి చెప్పండి? వాటిని మనకు గుర్తెరగాలి. నువ్వు గుర్తెరగాలంటే ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి ఆయుధాలు నువ్వేం చేయాలో తెలుసా? ధరించుకోవాలి. ఆ ధరించుకోకపోతే నువ్వు వాడు వేసేటువంటి బాణాలు ఎదుర్కోలేవు. నువ్వు ఆయుధాలు ధరించుకోకపోతే ఆ ప్రార్థన శక్తి నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీకు వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా, ప్రతి మాటను కూడా ఎవరితో పంచుకుంటావో? ఇది దానియేలు కూడా సింహాల బోనికి వెళ్ళిపోతున్నాడని తెలిసింది. ఆ విషయాన్ని ఎవరితో చెప్పండి? నాలాంటి దాంతో నీలాంటి దాంతో వచ్చి చెప్పాడు అనుకోండి, ఇలా వెళ్ళవలసి వస్తుంది సింహాల బోనికి అని. నువ్వునేమంటాను తెలుసండి? అంటే బాబోయ్, సింహాల బోన్ అంటే మాటలు కాదురా బాబు. సింహాలు వెంటనే వచ్చి ఏం చేస్తే తెలుసా? తినేస్తాయి. సింహాలకు ఉన్నటువంటి గుణమే అది క్రూయల్ యానిమల్, అది క్రూరత్వమైంది. కాబట్టి ఆ నెబుకద్నెజరు ఏదైతే చెప్తా ఉన్నాడో అది నువ్వు అది చేసే. ఇదిగో నువ్వు దేవుడిగా ఆయన్నే కొలువు, ఆయనకే నమస్కారం చేయి. అది నేను చెప్తా చేసే అంటామండి నువ్వు నేనైతే. అందుకే దానియేలు అలాంటి రాంగ్ స్టెప్ వేయలేదండి. ఆయన దగ్గర ఏముందో తెలుసా? ప్రార్థన అనేటువంటి శక్తి ఆయుధం ఉంది. అందుకని ఎవరితో మాట్లాడాడు తెలుసా? ఏ సమస్య వచ్చినా సరే ఎవరితో మాట్లాడతాడు? దేవుడు 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 దేవుడు. ఏంటంటే ఎప్పుడు చూసినా దేవుడు 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 అంతే. దేవుడే కావాలి. ఆ శద్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు ఆ పరాయి దేశం వెళ్ళిపోయినప్పటికీ, బానిసత్వంగా వెళ్ళిపోయినప్పటికీ నా దేవుడు అంటా ఉన్నారు. మనము పక్క ఊరికి వెళ్ళామంటే మన లాంగ్వేజ్ మార్చేస్తాం అంతే కదా? మన భాష మారిపోద్ది, మన డ్రెస్సింగ్ స్టైల్ మారిపోతుంది. ఇప్పటివరకు కూడా చాలా చక్కగా చెప్పారండి డ్రెస్సింగ్ గురించి కానీ, మాటల గురించి కానీ, ప్రవర్తన గురించి కానీ. ఒక స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈరోజు స్త్రీల పైన దాడులు ఎక్కువగా జరుగుతున్నాయంటే కారణం ఏం చెప్పండి? మనం వేసుకునేటువంటి వస్త్రధారణ కాదంటారా చెప్పండి? మనం ఉండేటువంటి తీరుని బట్టి కాదంటారా చెప్పండి? మన కంటితో మనమే పొడుచుకుంటున్నామండి. అనేక మంది బిడ్డలు హతులైపోతున్నారండి ఈరోజు. క్రూరులు అనేటువంటి మగవారిలో వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి చిన్న పిల్లలను బలి చేసేస్తూ ఉన్నారండి ఈరోజు. నువ్వు వేసుకునేటువంటి బట్టలు బట్టి కాదా, నువ్వు చూపిస్తున్నటువంటి వీడియోలు బట్టి కాదా, సోషల్ మీడియాలో ప్రతి దాన్ని చూసేటువంటి అవకాశం ఎక్కువగా ఉందండి ఈరోజు. పిల్లలకి ఎక్కువగా మొబైల్ ఫోన్స్ దూరంగా ఉంచండి. ఎక్కువగా అందులో చూడరానివి కూడా చూసేటువంటి పరిస్థితులు పిల్లలు ఈరోజు పాడైపోతున్నాయి. సమాజం పాడైపోవడం గల కారణాలు అవి. దాన్ని ప్రార్థన చేయి. నీ బిడ్డలు చదువుకోవడానికి బయటకు వెళ్తున్నారు, నీ భర్త పనికి వెళ్తున్నాడు, నీ కుటుంబం బాగుండాలంటే నీ భర్త హృదయం కూడా ఎలా ఉండాలి చెప్పండి? స్థిరంగా ఉండాలి. అంతే కదండి? వేరైనా అక్రమ సంబంధం పెట్టుకున్నారనుకోండి, కుటుంబాలు ఏమైపోతాయి చెప్పండి? నాశనం అయిపోద్ది. నిన్ను పట్టించుకోడు, నీ బిడ్డల్ని పట్టించుకోడు. నా భర్త అలాంటి కాదండి. నువ్వు నమ్మకాన్ని ఉంచు, అనుమానంతో చూడకు, నమ్మకాన్ని ఉంచు. కానీ నీ కుటుంబం పతనం అయిపోకుండా ముందు జాగ్రత్త నువ్వేం చేయాలి? తీసుకోవాలి. ఆనాడు దానియేలు ఎలా అయితే తీసుకున్నాడో, శద్రకు మేషకు అబేద్నెగోలు ఎంత ధైర్యంతో ఎదుర్కోవడానికి వెళ్ళిపోయారో సమస్యనైనా. మనం కూడా ఈరోజు మనకు సమస్యలు వస్తాయండి. స్త్రీలు ఏదైనా సమస్యగానే తీసుకుంటాం. మనం రాకపోయినా సరే, అది మంచిదైనా సరే, మంచిగా మాట్లాడడం సమస్యగానే తీసుకుంటాం. మన దగ్గర ఉన్నటువంటి ఫాల్ట్ అదే. ఎక్కువగా నెగిటివ్ థింకింగ్స్ ఎక్కువగా ఉంటాయండి మనకి స్త్రీలకి. ఆవిడ మంచిగా మాట్లాడినా మన చెడుగా తీసుకునేటువంటి పరిస్థితి. కానీ నువ్వు అలా తీసుకోకుండా ఉండాలంటే నీకు ఏ శక్తి ఉండాలి? ప్రార్థన శక్తి ఉండాలి. ఆ శక్తి లేదనుకోండి మనం ఈ భూమి మీద బ్రతకలేమండి. దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నాడు, నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ఇదిగో నీకు ఏ సమస్య అవుతుంది ఇప్పుడు కూడా ఏముండాలి? బంధాన్ని కలిగి ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం ద్వారానా లేకపోతే ప్రార్థన ద్వారానా? ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే అలంకరణ కదండి. ఇప్పటి వరకు కూడా అలంకరణ గురించి చెప్పారు కదండి. అలంకరణ అనేటువంటి పేరు ఎవరికంటే స్త్రీలకే. అసలు స్త్రీలు అలంకరణ లేకుండా బయటకు వస్తారా అంటే బయటికి రారండి. వాళ్ళకి అలంకరణ మీద ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుందండి. దాని మీద దృష్టి పెడతా ఉంటారు, కొంత సమయాన్ని దాని మీద కేటాయిస్తూ ఉంటారు. ఇంకా ఏంటంటే నేను ఇంకా అందంగా కనపడాలని ఆతృతగా వాళ్ళు దాని మీద ఏం చేస్తూ ఉంటారంటే ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అందుకని ఈ మధ్యన చాలా మంది ముఖాలు ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి. ఏంటంటే యూట్యూబ్లో కూడా అది వాడండి ఇది వాడండి అంటే అన్ని వాడేసి ఏం చేస్తారు చెప్పండి? తమ యొక్క ముఖాన్ని దేవుడు అందంగా చేసిస్తే అంద వికారంగా చేసుకుంటూ ఉంటారు ఈరోజు అలంకరణ మీద. అందుకనే తిమోతి గారితో పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నారు అని అంటే, మన బైబిల్ పట్టణంలో చదువుకున్నాం కదండి, ఒకసారి చూడండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారైండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. సరిపోద్దండి. ఏమిన్నామండి? ఇదంతా స్త్రీల గురించేనండి. స్త్రీలండి చాలా తెలివైన వాళ్ళండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఏం వేసుకున్నారండి కదా. ఇక్కడ ఏదైతే దేవుడు చెప్పాడో ఇదంతా కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం చేయరండి. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మన ఇష్టమే. ఇంకా జడలో అల్లుకోవద్దన్నాడు,
10 జడలు వేస్తావు ఎవరికి? 10 జడలు వేస్తారు ఎవరికి? మీ పిల్లలకి. మధ్యన మళ్ళీ ఫ్యాషన్ వచ్చింది కదండి, ఏంటి ఎవరైనా మగపిల్లడు పుడితే ఆడికి పక్కన ఏంటంట ఇలా కొరికించేస్తున్నారండి స్టైల్. దానికి ఏంటంటే పేర్లు మళ్ళీ. అండ్ మొన్ననే ఒక వీడియో క్లిప్ చూసానండి. ఏంటంటే ఒక సార్ ఉన్నాడండి, ఆయిల్ పెట్టుకుని వెళ్ళకపోతే మొత్తం అందరికీ ఆయిల్ పెట్టేస్తున్నాడండి. ఆయిల్ పెట్టేసి ఇంకా ఎవరైనా స్టైల్ కటింగ్ వేసుకొచ్చి ఇలా మొత్తం అంతా క్రాఫ్ట్ చేయించుకుని ఇదంతా మధ్యలో ఉంచేసుకుంటారు కదండి, వాళ్ళందరికీ ఆయన ఏం చేస్తాడంటే కటింగ్ చేసేస్తున్నాడు. ఎంత మంచి టీచర్ అండి, ఇలాంటి టీచర్ ఉండాలి అని అనిపించిందండి. అందరూ సమానంగా ఉండాలండి. వీడు ఒక్కడు నాశనం చేస్తాడండి. ఒక్కడు స్టైల్ కటింగ్ వేసుకొస్తే మొత్తం అందరూ ఆడవైపు చూస్తూ ఉంటారు. ఇదిగో ఇలాంటి కటింగ్ నాకు కూడా వేయి. ఎవరు భయపడుతున్నారండి ఈరోజు? కానీ మా సండే స్కూల్ పిల్లల్లో చాలా మంచోళ్ళు అని నేను చెప్తానండి. వాడు కటింగ్ వేసేవాడికి చెప్పేస్తాడండి, నువ్వు నాకు చాలా స్టైల్ కటింగ్ వేయకు. ఎందుకని? మా సండే స్కూల్ టీచర్ ఊరుకో. ఎవరు మా సండే స్కూల్ టీచర్ అంటే మొన్నటి వరకు నేను, ఇప్పుడు మా వదిన. ఊరుకోమండి. స్టైల్ కటింగ్ వేసుకొచ్చిన ప్యాంట్లకి చిల్లులు ఉన్నా కంపల్సరీగా అసలు ఊరుకోరు. మా సండే స్కూల్ పిల్లలే ఊరుకోరు. ఒకప్పుడు అలాంటివి వేసుకొచ్చాడంటే కంప్లైంట్ చెప్తూ ఉంటారు. ఎవరున్నారండి ఈరోజు అలాగా? ఒక సండే స్కూల్ టీచర్ నిందిస్తే పేరెంట్స్ ఊరుకునే వాళ్ళు ఉన్నారండి. మా తల్లులు కూడా చాలా మంచి వాళ్ళండి, ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు కాబట్టి మేము వాళ్ళని అలా పెంచుకోలేము. వాళ్ళు ప్రతిరోజు ఉదయకాలమే ప్రార్థనకి వెళ్తారండి 5 గంటలకి. ఎవరు లేస్తున్నారు చెప్పండి? తల్లులు లేగాలి. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టుగా నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు మొరపెట్టుకో అంటాడండి 8 అంతవక్త విలప వాక్యాలు. ఏ తల్లి లేస్తుంది చెప్పండి? బిడ్డల కొరకు ప్రార్థించేటువంటి తల్లిగా ఏ తల్లి ఉండగలుగుతుంది ఈరోజు? అది మా బిడ్డలకి మేము అలవాటు చేయాలనుకున్నామండి. 5 గంటలకే లేస్తారు, పాట పాడతారు, ఒకటి ప్రార్థన చేస్తారు, లైన్గా వెళ్తారు, స్కూల్కి వెళ్ళిపోతారు. ధైర్యం ఎంతో తెలుసండి మాకు. మా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క భయము బెదురు వాళ్ళకు ఉంది. ఇదిగో ఎక్కడికి వెళ్ళినా కూడా అబద్ధం ఆడుతున్నారా, ఇదిగో నా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్నటువంటి భయం వాళ్ళకు ఉండాలండి ఈరోజు. ఎక్కడ భయం నింపుతున్నారు చెప్పండి తల్లిదండ్రులారా? మీరు మీ బిడ్డలకి ఏం భయాన్ని నింపి పంపుతున్నారు? మీ భయమా? మీ భయం ఉన్నదంటే ఇంకా మీరు ఫెయిల్ అయినట్టే. దేవుని భయాన్ని నింపాలి, అప్పుడు నీకు భయపడతాడు, నీకు గౌరవిస్తాడు. ప్రతీది కూడా ఎవరితో ముడిపడి ఉందంటే దేవునితోనే ముడిపడి ఉంది, దేవునితోనే ప్రతీది కూడా. సాయంత్రం అయ్యేటప్పటికి కుటుంబ ప్రార్థన చేసుకోవాలండి మా సంఘాల్లో. డెఫినెట్లీ నేను అతిశయపడి గర్వంతో చెప్పట్లేదండి, దేవుని యందు మాత్రమే నేను ఇదంతా కూడా సంతోషంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీ సంఘాల్లో కూడా ఇది చేయాలి. కుటుంబ ప్రార్థన ఫోటో కంపల్సరీగా వచ్చేస్తుందండి గ్రూప్లో. బిడ్డలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం వాక్యం ఇస్తాం. ఆ వాక్యానికి మా తల్లులందరూ కూడా క్వశ్చన్లు ప్రిపేర్ చేయాలి. ఇచ్చేస్తాను, ఈ సబ్జెక్ట్ ఇచ్చేస్తాను. ఆ సబ్జెక్ట్ ప్రకారంగా వాళ్ళు క్వశ్చన్లు ప్రిపేర్ చేసి, అంటే వాళ్ళకు కూడా ఏం తెలియాలి? దేవుని యొక్క వాక్యం తెలియాలి, దాంట్లో ఉన్నటువంటి అర్థం తెలియాలి. ఆ క్వశ్చన్ ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిల్లలకి సబ్జెక్టు. ప్రతిరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా హార్డ్ వర్క్ చేస్తేనే రేపు పొద్దున్న పిల్లలు నా తల్లి ధన్యురాలు. అంతే కదండి. గుణవతి అనేటువంటి భార్యలో ఉన్నటువంటి ఒక పదం, ఒక సెంటెన్స్ ఏం చెప్పండి? నా తల్లి ధన్యురాలు అని అనాలంటండి పిల్లలు. ఎవరు అనగలుగుతున్నారు చెప్పండి? ఈరోజు అనగలుగుతున్నారండి? మా తల్లి ధన్యురాలు అని అంటున్నారా? మా తల్లిని తిట్టే వాళ్ళు ఉన్నారా ఈరోజు? అర్థమే. చిన్నప్పటి నుంచి బూతులు తిడుతుంటే ఆయన ఎంత బాగా తిట్టావు అని నానమ్మ అమ్మమ్మ పొగుడుతూ ఉంటే అది రేపు పొద్దున మీద ఎవరి మీద ప్రభావం చూపిస్తుందో తెలుసండి. ఇదిగో ఇప్పటి వరకు కూడా ఒక ప్రమాణాలు చేసి ఇదిగో వివాహం చేసుకున్నటువంటి భార్య పైన ఆడతాడండి బూతులు. రేపు పొద్దున ఎంత అవమానకరం చెప్పండి. ఒక కుటుంబ వ్యవస్థలు కట్టుకొని నువ్వు కుటుంబాన్ని అభివృద్ధి పరచు అని చెప్పేసి ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడానికి గల కారణం ఎవరో తెలుసండి? చిన్ననాటి నుంచి దేవుని యొక్క భయభక్తులుగా పెంచకపోవడం. అలంకరణ, ఈ యొక్క అలంకరణ, నువ్వు చేసుకున్నటువంటి అలంకరణ ఎవరి మీద ప్రభావితం చూపిస్తుంది? నీ బిడ్డల పైన. ఆ తల్లి ఏం వేసుకుంటుంది? లిప్స్టిక్. పిల్లలకు కూడా వేసేస్తూ ఉంటుందండి. బాగానే ఉంటారండి వాళ్ళు, తెల్లగానే ఉంటారు, మరి ఎందుకు వేసుకుంటారు నాకు అర్థం కాదు. ఆ పెదాలు ఇంకా ఎర్రగా దొండపండులాగా ఇలా ఎర్రగా వచ్చేయాలి. ఊరుకుంటుందండి సమాజం ఇలా మాట్లాడితే? మనకి చాలా బాధ వచ్చేస్తుంది. కానీ ఎవరైనా ఆ పెదాలు చూసి ఊరుకుంటాడా? ఈ విధంగా ఉంటాడా మనిషి? వెళ్ళిపోతాడు. అలాంటి చిన్న పసికందు కనపడితే ఏం చేస్తాడు చెప్పండి? అత్యాచారం చేసి చంపేస్తున్నాడండి ఈరోజు. ఆ కోరికలను ఆపుకోలేక సమాజం ఎలాగైపోయింది చెప్పండి? ఎవరిని బట్టి అని అంటే మనల బట్టి, మనం చేసుకునేటువంటి అలంకరణ. ఇదిగో ఈ యొక్క అవుటర్ బ్యూటీ మీద నీ కాన్సన్ట్రేషన్ పెట్టదు. నీ హృదయ అలంకరణ,
నీ హృదయ అలంకరణ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టాలి అంటున్నాడండి దేవుడు. సత్క్రియలతో నింపుకో. స్త్రీలకు ఎక్కువగా సహాయం చేసేటువంటి గుణం. ఇదిగో ఎవరైనా వచ్చారో వాళ్ళకి సహాయం చేయాలి, ఎవరైనా దేశస్థితిలో ఉన్నారో వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎక్కడ ఉందండి ఇదంతా కూడా అంతరించిపోయిందండి. ఒకరి గురించి ప్రార్థన చేసేటువంటి సమయం ఉంటుందండి ఈరోజు మనకి. మన గురించి మనకు చేసుకునేటువంటి సమయమే లేకపోతా ఉంది ఈరోజు. స్త్రీగా మన బాధ్యతను మర్చిపోయాం. ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, పక్కింటితో కూర్చొని మాట్లాడేటువంటి సమయాన్ని దేవుడికి కేటాయించలేకపోతున్నాం ఈరోజు. ఎవరిష్టం చెప్పండి ఈరోజు మనకి? దేవుడు అంటే ఇష్టమా లేదా ఇరుగు పొరుగు స్నేహాన్ని ఇష్టమా చెప్పండి ఈరోజు మనకి? ఎక్కువగా ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు చెప్పి రోజులు క్యాలిక్యులేట్ చేసుకోండి. దేవుడు ఇచ్చినటువంటి 24 గంటలు 8 గంటలు పడుకుంటున్నావు, 8 గంటలు పని చేసుకుంటున్నావు, ఉన్నటువంటి ఇంకా ఆ యొక్క 8 గంటల్లో మనము సమయాన్ని ఎవరి కోసం ఇస్తున్నాం? దేవుడి కోసం 1 గంట ఇస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? ఆయన యొక్క పరిశుద్ధతను తెలుసుకుంటున్నావా? ఈరోజు అలంకరణ పైన దృష్టి పెడతారండి. భర్తకు వచ్చిన శాలరీ అంతా కూడా నాశనమే, నాశనం. ఆ 1000 రూపాయలు భర్త ఇచ్చాడంటే దేనికోసం ఖర్చు పెట్టాలంట? కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కొరకు, కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉన్నాయో అవన్నీ అవసరతల కొరకు మనం తీర్చుకోవాలి. ఆయన ఏమో గల్ఫ్ వెళ్ళిపోతాడో, ఉండేమో డబ్బు అంతా కూడా చూసిందల్లా కొనేస్తుంటారండి. స్త్రీలు కొంతమంది చూసిందల్లా అవసరం లేకపోయినా సరే కొనేస్తూ ఉంటారు, ఎందుకో పెట్టేసుకుంటూ ఉంటారు. విలుగల వస్త్రాలు వస్తుంది కదండి క్రిస్మస్. అయ్యి బహుతల ఆడుకోవాలంతే. ఇంకా ఆవిడ ఆడిందంటే ఈవిడికంటే ఆవిడ ఇంకా వెళ్ళిపోవాలి. ఆవిడ వేసుకున్నదంటే దగదగా మెరిసి వేసిందంటే ఆవిడ కూడా వేసేయాలి. ఇంకా మామూలు మనం ప్రతి విషయంలో తగ్గేదే లేదు ఇంకా కదండి. ఆ విషయాల్లో నువ్వు ఉంటున్నావు, ఆసక్తి చూపుతున్నావు, ఇంకా వాళ్ళకంటే పై ఎత్తుగా ఉండాలి అని అనుకుంటున్నావు. కానీ ఆత్మీయత విసుకొచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోతున్నావు. పాట పాడంటే నోట్లోంచి పాట కాదు కదా, దేవుని యొక్క మాట కూడా రాదు. అమ్మ నీకు దేవుడి గురించి ఏం తెలిసి ఇక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడు అంటే మాట్లాడగలుగుతామండి మనం? లేదండి ఆ పక్కింటి ఆవిడ గురించి మాట్లాడమంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెప్తానే ఉంటావు. ఆవిడ గురించి తెలిసినంతగా నీకు దేవుడి గురించి తెలియలేదు ఈరోజు. చాలా సిగ్గుకరమైన విషయం కదండి. మనకి నవ్వుగానే ఉండొచ్చు కానీ దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ ఇదిగో అలంకరణ. నేను అందంగానే నేనేం చేసుకున్నాను? నిర్మించుకున్నాను. నేను అందంగానే తయారు చేసుకున్నాను. నీ అవయవాలు ఎక్కడ ఉండాలో, ఎక్కడ వచ్చుకోవాలో అన్నీ పెట్టుకున్నాను. నువ్వు ఆరోగ్యకరంగానే ఉన్నావు కదా ఈరోజు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ దేహానికి ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నావు. ఆవిడ కట్టిన చీర కట్టదు. మధ్యలో కనుక ఆవిడ కట్టుకొచ్చిన చీర కట్టుకొచ్చిన ఇంటికి వెళ్ళి వచ్చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి, మార్చుకొచ్చిన వాళ్ళు. అటువంటి ప్రెస్టేజ్ ఉంటుందండి ఈరోజు. స్త్రీలు ఎక్కువగా రండి ఇలాగా అభివృద్ధి చెందకపోవడానికి చాలా కారణం ఏంటో తెలుసండి? అసూయనండి. ఒక స్త్రీ అభివృద్ధి చెందుతుంటే ఒక స్త్రీ చూసి ఓర్చుకోలేదండి. అదంతా తీసేయండి. మన ఆయుష్కాలం ఎంతో తెలియదండి. మనం కొద్ది క్షణాల్లో మనం చచ్చిపోతున్నాము అని అంటే మనం ఎంత ప్రేమ చూపించుకోవాలని చెప్పండి. అదే ఆలోచన కలిగి ఉండాలి. మన ఆయుష్కాలం ఎంతో మనకు తెలియదు కాబట్టి మనం అటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి ఈరోజు. ఆ యొక్క అలంకరణ విషయమై మనము దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. జడలేస్తా 10 జడలేస్తా, 1 జడ వేసుకుంటమే చాలా కష్టం. అంటే పిల్లలకి ఏకంగా 10 జడలు వేస్తూ ఉంటారండి. దేవునికి విరుద్ధమైనటువంటి ఆజ్ఞ. ఇంకేమంటున్నారు చెప్పండి? దైవ భక్తి స్త్రీలకు తగినట్టుగా మీరు ఏం చేయాలి? సత్క్రియలు. తల్లికి ధనం ఉందా? ఇదిగో విలుగల వస్త్రాలను కొనుక్కోవాలని అనుకుంటా ఉన్నావా? ఆ ధనాన్ని దాచి నువ్వేం చేయాలో తెలుసా? నువ్వేం చేయాలంటే మేలు చేయాలి, సత్క్రియలు చేయాలి. ఎవరైనా దినస్థితిలో ఉంటే వారిని నువ్వేం చేయాలి? ఆదుకోవాలి. కాబట్టి మనము 4వదిగా మనం చూసినట్లయితే ఇంకేమంటాడండి? ఇంకేం కావాలంటే మనకు కావాల్సింది వివేకం కదండి. వివేకం గురించి చెప్పారు కదండి. వివేకం లేకపోతే మనం నొబ్బులు అయిపోతామండి. అంటే కొంతమంది స్త్రీలు ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉంటారండి. అంటే ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. తన హృదయానికి ఏది తడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. ఒక స్త్రీ దేశస్థితిలో ఉందనుకోండి, అవును ఏ విధంగా మనం ఓదార్చాలో, ఏ జ్ఞానం కావాలో మనకి? దేవుని యొక్క జ్ఞానం కావాలి. అందుకనే వివేకం లేకపోతే ఒక జంతువుతో పోల్చాడండి దేవుడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కనున్న బంగారు కమ్మి వంటిది. దేని పోల్చాడండి? వివేకము లేని సుందర స్త్రీ. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కనున్న బంగారు కమ్మి వంటిది. పంది అనగానే నిషేధించబడింది కదండి. ఎవరైనా తింటున్నారా? అక్కడ నిషేధించబడింది. అది దాన్ని చూస్తేనే మనకి అసహ్యం. అలాంటిది ఒకవేళ నీకు వివేకం లేకపోతే, నువ్వు ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉంటే నిన్ను కూడా ఏం చేస్తారంటే చాలామంది కూడా దూరం పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే
ఏదైనా అక్కడ సందర్భం జరుగుతూ ఉన్నప్పుడు సరిగా ప్రత్యుత్తరం ఇస్తే వాళ్ళ హృదయానికి ఏం కలుగుతుంది అంటాడు జ్ఞాని అనే సొలొమోను? సంతోషం కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి నువ్వు సరైనటువంటి సలహా ఇవ్వాలి. ఒకవేళ దైవజనులు ఎవరైనా మిస్టేక్ చేసుకుంటున్నారనుకోండి, అది కాదమ్మా, అక్కడ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆయన మాట్లాడాడు అని చెప్పేసి సర్ది చెప్పేటువంటి ఒక లక్షణం మీలో ఉండాలి. ఈరోజు సంఘానికి దూరం అయిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? అనేక మంది విశ్వాసం ఈ సంఘం కాదని ఆ సంఘం, ఆ సంఘం కాదని ఈ సంఘం. ఎందుకని అలా దూరం అయిపోతున్నారంటే వాక్యం సరిగా నీ హృదయాన్ని తట్టట్లేదు, అర్థం కావట్లేదు, వివేకం లేదు. వివేకం అనగానే ఏంటి అని అంటే విన్న తర్వాత అది మంచో చెడో ఆలోచించి నువ్వు దాన్ని ఏం చేయాలి? తెలుసుకోవాలి. అదే వివేచన అంటే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే వివేచన అనియు దుష్టత్వం విడిచుటయే ఈ తెలివి అనియు అని అంటాడండి యోబు గ్రంథంలో. అంటే నీకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దుష్టత్వాన్ని విడిచిపెడితే ఏది మంచో ఏది చెడో నీకు తెలుస్తుంది. వివేకం ఉండాలి. సందర్భానుసారంగా నువ్వేం చేయాలి అని అంటే మాట్లాడాలి. తెలివి లేకుండా నువ్వు మాట్లాడితే రిలేషన్స్ కట్ అయిపోతాయి. చాలా కుటుంబాల్లో కూడా రిలేషన్స్ కట్ అయిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? అత్తగారు ఏదో అంటుంది, కోడలుగా నువ్వు వెంటనే నేను జవాబు చెప్పేస్తాను, నేను చాలా ఎవరి కాలంలో ఉన్నాను, నా రక్తం ఉడుక రక్తం, ఆవిడకంటే నేను చాలా బలవంతురాలని అని చెప్పేసి వెంటనే నువ్వు సమాధానం చెప్పేయకూడదు. వివేచన, తెలివి, జ్ఞానం. ఆవిడ అన్నది అని అంటే నీకంటే పెద్ద గౌరవం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఎవరికి ఉండాలి చెప్పండి? ఒక కోడలుగా నీకు ఉండాలి. ఒక తల్లిగా, ఒక అత్తగారి ప్లేస్లో ఒక తల్లిగా ఉన్నటువంటి నీవు ఒక కోడల్ని ఎలా సమర్థించాలో ఎవరిని చూసి నేర్చుకోవాలి? బైబిల్లో నయోమి గారిని చూసి నేర్చుకోవాలి. నయోమి రూతుల యొక్క బంధం ఏ విధంగా ఉందో అత్తా కోడళ్ళ బంధం ఆ విధంగా ఉండాలి. ఏమండి, అత్త కోడళ్ళు ముద్దు పెట్టుకుంటాం ఎక్కడైనా చూస్తామో చెప్పండి? నాకు అదే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ముద్దు పెట్టుకోని అవసరం లేదు కానీ ఒక కూతురిలాగా చూసుకునేటువంటి తల్లులు ఉన్నారండి ఈరోజు. ఆ వివేకం ఉంటుందా చెప్పండి ఈరోజు? ఏమండి, బైబిల్లో మనకు ఒక స్త్రీ ఉంటుందండి, అబీగయాలు. అబీగయాలకి ఎంత వివేచన అంటే, ఎంత వివేకం అంటే, తన భర్త మొత్తుడై ఉండగా చెప్పలేదంటండి. దావీదు గారిని వెళ్ళి కలిసి వచ్చి, ఇదిగో దావీదు నీ మీదకి వస్తూ ఉంటే నేను వెళ్ళి ఏం చేశాను, కొన్ని అవసరమైనటువంటి వస్తువులను ఇచ్చి ఆయన నేను ఇదిగో సాష్టాంగ నమస్కారం చేసి బ్రతుకులాడుకుని వచ్చాను, లేదంటే నీ ప్రాణం పోదును అనేటువంటి విషయం మొత్తుడై ఉండగా చెప్పలేదంటండి. మరి మనం ఎవరైనా భర్త తాగొచ్చాడు అనుకోండి, సపోజ్ ఆ మొత్తుగా ఉన్నప్పుడే కొట్టడము తిట్టడము ఏదో చేసేస్తామంటే రేపు నుంచి మాట్లాడటం మానేస్తాం. ఆ మొత్తు దిగిన తర్వాత మాట్లాడటం మానేస్తాం. ఆయనకి ఇది ఇంతకీ నాతో ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి విషయం ఆయనకి అర్థం కాదు. అర్థమవుతుందండి? అంటే నీకు వివేచన ఉండాలి. ఏ సమయంలో నేను ఏం చేయాలి, ఏ పనులు చేయాలి, టైం టేబుల్ వేసుకోండి. పొద్దున్న సాయంత్రం వరకు అమ్మ మాకు టైం కుదరట్లేదమ్మా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటానికి, లేకపోతే దేవుళ్ళు గడపడానికి మాకు టైం సరిపోవట్లేదని టైం టేబుల్ వేసుకో. ఇంట్లో పనులు చేసుకోవాలి. గుణవతి భార్యగా ఉండాలి. పనులు చేయకపోతే ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు. దేవుని దగ్గరికి వెళ్ళకపోయినా దేవునితో మనకి నష్టమే. కాబట్టి దేవునితో మనం బంధాన్ని కలిగి ఉంటే ఒక వివేచన అనేది మనకి వస్తుంది. ఆ వివేచన అబీగయాలకు ఉంది కాబట్టే వెళ్ళింది, భర్త ప్రాణాలని కాపాడుకుంది. కానీ అబీగయాల యొక్క దైవభక్తి జీవితానికి నాబాలు అడ్డు కాబట్టి, మొరటివాడు కాబట్టి, మొండివాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి? మారేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏం చేశాడు? ఇంకా అయిపోయింది, ఇంకా అంతే జీవితం. ఆయన చరిత్ర అయిపోయింది. ఇంకా నీకు ఎవరైనా అడ్డుగా ఉన్నారో నీ భక్తి జీవితానికి దేవుడు లేకుండా చేస్తాడు. ఇది మాత్రం చాలా కరెక్ట్ అండి. నేను దీన్ని నమ్ముతాను. మనం ఏదైనా విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు నీకు ఎవరైనా అడ్డు వస్తున్నారో నువ్వు నీతిగా నిజాయితీగా ఆలోచించినప్పుడు డెఫినెట్లీ దేవుడు అడ్డు లేకుండా ఏం చేస్తాడు? తొలగిస్తాడు. కాబట్టి ఆ యొక్క వివేచనను, తెలివిని సొలొమోన్ గారు ఎలాగైతే అడిగి సంపాదించుకున్నారో నువ్వు కూడా ఏం చేయాలి? అడిగి మనం దేవుని దగ్గర బ్రతుకులాడుకుని మనం ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఇంకా ఐదవదిగా మనం చూస్తే దైవికమైన స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసండి? మంచి ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు వరకు చెప్పారు కదండి, లోబడాలి. భర్తలకి ఏం చేయాలి? లోబడాలి. భర్తల్ని ప్రేమించాలి. ఇంకా పుట్టినటువంటి బిడ్డలు భర్తకు ఒక నమ్మకాన్ని కలిగించాలండి. ఈరోజు భర్తలందరూ కూడానండి మిమ్మల్ని అందరినీ ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? గల్ఫ్ కంట్రీకి వెళ్తున్నారు. అంటే గురుమతిని భార్య గురించి మాట్లాడినప్పుడు ఆ లిస్టులో ఒక మాట అంటాడండి, అతడు ఆమె యందు నమ్మకించును. మరి ఎంతమంది నమ్మకించుతున్నారో చెప్పండి మీ గురించి? అండి నా భార్య చాలా మంచిదండి అని భర్తలో ఎంతమంది సర్టిఫికేట్ ఇవ్వగలుగుతున్నారు మనకు చెప్పండి? ఓకే, క్యారెక్టర్ విషయంలో ఓకే అండి. మరియ గారి ప్లేస్లో చాలామంది ఉన్నారండి కన్యకలు. వస్తుంది కదండి, క్రిస్మస్ వస్తుంది కదా, మరియ గారి గురించి చెప్తారు కదా. మరియ గారి ప్లేస్లో చాలామంది కన్యకలు ఉన్నారు అక్కడ. కానీ మరియ గారిని సెలెక్ట్ చేసుకోవడం గల కారణం ఏంటి చెప్పండి? అందరి క్యారెక్టర్లో మంచియే, కానీ మనసులో బాగోలేదండి. నీ మనసు బాగోలేదంటే నీ క్యారెక్టర్ బాగున్న వేస్ట్. ఏదో ఒక రోజు నువ్వు తప్పు చేస్తావు డెఫినెట్లీ. నీ మనసు బాగోలేదంటే, నీ మనసు స్థిరంగా లేదంటే నీ క్యారెక్టర్ ఎంత బాగున్నా
వృధా, దేవుని దగ్గర నువ్వు ఏ మాత్రము కూడా పనికిరాంటారు. కాబట్టి మనము నమ్మకాన్ని కలిగించాలి. ఎవరికి? భర్తకి. నేను లేకపోయినా నా అమ్మని ఎలా చూసుకుంటుంది? తల్లిలా చూసుకుంటుంది. ఇంకా నా బిడ్డలను ఎలా చూసుకుంటుంది? వాళ్ళకి ప్రతి అవసరతను తీరుస్తుంది అనేటువంటి నమ్మకాన్ని నువ్వేం చేయాలి? కలిగించాలి. ఆయన యొక్క లాభ ప్రాప్తికి నువ్వేమవ్వాలి? సహకారం అవ్వాలి. ఆయన లాభాన్ని ఇంకా ఇంకా పెంచాలి. ఆయన అక్కడ గుమ్మంలో కూర్చుని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక గౌరవాన్ని నువ్వు తీసుకురావాలి. ఈరోజు ఆయన నుంచి మాట్లాడలేకపోతున్నాడంటే కారణం ఏంటంటే స్త్రీల లోపం ఉందండి. ఒక మగాడి విజయం వెనక ఎవరుంటారంట? స్త్రీ ఉంటుందంటండి. కానీ ఈరోజు కుటుంబం పతనం అయిపోవడానికి, ఆ యొక్క లాభ ప్రాప్తి తగ్గిపోవడానికి గల కారణం ఎవరవుతుందో చెప్పండి? స్త్రీ అయిపోతుంది. వెలగల వస్త్రాలు కొనేస్తుంది, ఓరికి అదిగో అది చూసింది ప్రతిదీ కొనేటది. ఆవిడ ఏది కొనుక్కుంటే అది ఈవిడ కొనేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది మన దగ్గర ఉండాలి. ప్రతిదీ కూడా అలా ఆలోచించకూడదండి. ఉన్నదానితో ఏం చేయాలంట? తృప్తి చెందాలి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని చదువుకుని వదిలేస్తాం. కానీ కిందకు వచ్చిన తర్వాత ధనాపేక్ష లేని వారే అని అంటాడండి. ధనాపేక్ష లేని వారే అంటే ఫ్యూచర్లో గొడవలు దేని వల్ల వస్తాయంటే అది వాళ్ళకు ఉంది, మనకు లేదు. అంటే ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటాం. డోంట్ కంపేరింగ్ అదర్స్. అంటే ఎదుటి వారితో మనం ఏం చేసుకోకూడదు? పోల్చుకోకూడదు. నీకు ఉన్న దాంతో నువ్వు తృప్తిపడు. ఆవిడకున్న ముక్కు నాకు ఉండాలి అంటే ఎక్కడ కుదురుతుంది చెప్పండి? ఉంటుందా చెప్పండి? దేవుడు అని అవయవ నిర్మాణం చేశాడు. ఆవిడ ఒకలాగా నన్ను ఒకలాగా డిజైన్ చేశాడు. అంతే. ఆవిడకుంటే అందం ఆవిడకుంటుంది, ఆవిడకుండేది ఆవిడకుంటుంది, నాకుండేది నాకుంటుంది. ఇటువంటి ప్రవర్తనను మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. నిజాయితీగా బ్రతకాలి. భర్తని యందు ఏముంచాలి? నమ్మిక ఉంచాలి. ఎక్కడికి వెళ్ళిపోయినా 100 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన నీ భర్త కోసం నువ్వేం చేయాలి? నమ్మకంగా కుటుంబం ప్రతి అవసరతను తీరుస్తూ నమ్మిక కలిగి నువ్వేం చేయాలి? జీవించాలి. అందరికీ ప్రేమ పంచాలి. మా అమ్మోళ్ళకి నేను ప్రేమ పంచుతానండి అని అనకూడదండి. అత్త మామలకు కూడా నువ్వేం చేయాలి? తండ్రిలాగా తల్లిలాగా నువ్వేం చేయాలి? చూడండి, ఇలా ఈ విధంగా ఉండాలి క్రైస్తవ కుటుంబాలు. ఫెయిల్ అవడానికి గల కారణం ఇదేనండి. నీ గురించి సర్టిఫికేట్ ఇస్తే ఇది నీ భర్త దగ్గర మంచి సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఊరుకోవడానికి భర్త ఇచ్చేస్తాడేమో మంచి సర్టిఫికేట్. కానీ అత్త ఇస్తుందా నీ సర్టిఫికేట్? నీ మామిస్తున్నాడా నీ గురించి మంచి సర్టిఫికేట్? నీ ఆడపడుచు ఇస్తుందా? నీ తోడుకోళ్ళు ఇస్తుందా? ఇవ్వట్లేదండి. ఎందుకు ఇవ్వట్లేదు? మన యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. అందరికీ మనం ప్రేమను పంచలేకపోతున్నాం ఈరోజు. ఏదో ఒక్క దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకుని దాని మీదే మనం ప్రేమను చూపిస్తూ ఉన్నామేమో. అలా కాదంట. అందరికీ ప్రేమను పంచాలంట. ఆతిథ్యాన్ని ఇవ్వాలంటాడు. ఆతిథ్యం. ఇంటికి వచ్చేవారు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో పలకరించి ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. క్రైస్తవ కుటుంబాలు పేదవాడు వస్తే ఒకలాగా, ధనవంతులు వస్తే ఒకలాగా అలా ఉండకూడదంట క్రైస్తవ కుటుంబాలు. అర్థమవుతుందండి? సారే పాతు వెధవరాలు మనిషిని చేశాడు అక్కడ. వెధవరాల దగ్గరికి ఎవరిని పంపించాడంట? పాస్టర్ గారిని పంపించాడు. ఇంకెవరో లేరా ఊళ్ళో? ఆవిడకి పెట్టే గుణం ఉంది. ఎవరికైతే ఉందో దేవుడు వాళ్ళ దగ్గరికే పంపిస్తాడు. ఇంకేంటంటే తెలుసండి, పిల్లల్ని చూసుకోవాలంటాడు. పిల్లల్ని చూసుకునే విధానం ఎలా ఉండాలంట? అతి గారాభం. చెప్పారు కదా పెద్దమ్మ గారు. అతి గారాభం చేసి ఏం చేస్తారంట? చెడగొట్టేస్తున్నారు ఈరోజు పిల్లల్ని. అండి గారాభం చేస్తే నీ పిల్లలు నేను ధన్యురాలని అంటారంటాడు. అండి పిల్లల్ని అంటే ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమ చూపించాలంటండి. ఒక రెస్ప ఏం చేసిందంట? చనిపోయిన వారికి షెల్టర్ ఇచ్చిందంటండి. అంటే అక్కడ శవానికి ఏమవ్వకూడదు అంటే వసంతకాలం వచ్చే వరకు కూడా ఆకాశ పక్షుల నుంచి కానీ జంతువుల నుంచి కానీ ఏ దాడి జరగకూడదని. కానీ బ్రతుకున్న నీ బిడ్డల కోసం నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు? ఉపపత్నియే, ఎందుకు పనికిరానటువంటి స్త్రీయే ఎంత చక్కగా ఆలోచించింది. మరి నువ్వు నేను ఉపపత్తులు మనం కాదు కదండి. దేవుడు చక్కటి హోదాని మనకి ఇచ్చాడండి. సంఘంలో ఒక గౌరవాన్ని ఇచ్చాడు. కుటుంబంలో చక్కటి అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? అండి బిడ్డలు అనాలంటండి. మొన్నే ఒక పాస్టర్గా చెప్తుంటే విన్నాను. ఆ ప్రేమను పనిచేసిన తర్వాత వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత అంటండి, మరే నీకు వచ్చే జన్మ ఉంటే ఒకవేళ ఇదే తల్లిదండ్రులు కావాలా లేకపోతే ఎవరి గర్భానైనా పుట్టాలా అని నీకు అనిపించింది అని అంటే, లేదు నాకు ఈ తల్లిదండ్రుల గర్భాన్ని మళ్ళీ నాకు ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే నాకు వీళ్ళే కావాలి తల్లిదండ్రులు అనాలంటండి. పిల్లలు అనగలుగుతున్నారండి ఈరోజు. మన పిల్లలంటే ఎదుటి వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారండి. వచ్చే కనుక నాకు ఒకవేళ జన్మ ఉంటే, చిన్నప్పుడు ఏం తెలియదు కదా ఇంకో జన్మ ఉండదని, వాళ్ళ కొడుకుని పుడితే బాగుండు, ఏ కొడుకుని పుడితే బాగుండు, ఆ ధనవంతుడి ఇంట్లో పుడితే బాగుండు. ఏ ధనవంతుడి ఇంట్లో పుట్టాలని వాడికి ఎందుకు అనిపిస్తుంది? నువ్వు అలా పెంచావండి. డబ్బు విలువ తెలియకపోకుండా ఆ డబ్బు మీద పిచ్చి వాడికి అంటుకోండి. కాబట్టి అలా పెంచావు కాబట్టి వాడికి ఏమొచ్చింది అని అంటే ధన పిచ్చి వచ్చి అలా అన్నానంట. ఇంకేమన్నారో తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు ఉండకూడదండి. మెయిన్గా ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలోళ్ళు కాదండి, ఎవరి స్త్రీలేనంట ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటున్నారంట. అదే మాట్లాడుతున్నాడు అక్కడ తిమోతి గారు. ఏమంట? ముసలమ్మ ముచ్చట్లు ఎవరు పెట్టుకుంటున్నారు?
గృహ పరిపాలన చేసుకోండి అమ్మా, ఎవరి స్త్రీలు వివాహం చేసుకుని అంటే నిందించుటకు అపవాదికి అవకాశం ఇచ్చే విధంగా ముసలమ్మ ముచ్చట్లు ఎట్టుకొని అసలు కుటుంబంలో నా బాధ్యత ఏంటి, సంఘంలో నా పరిచర్య ఏంటి అనేటువంటి విషయాలు మర్చిపోయి బ్రతికారంట. ఎగ్జాంపుల్ ఎవరు బ్రతికారో తెలుసండి? ఒక స్త్రీ ఉందండి మనకి, ఎవరో కాదండి ఆవిడ. కొత్త నిబంధనలో దేవుడు గుర్తు చేస్తాడండి, జ్ఞాపకం చేసుకొనుడి అంటాడండి. ఆ స్త్రీని చూపించి, ఎవరో స్త్రీ చెప్పగలుగుతారు? వెరీ గుడ్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. అండి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ముగించేస్తానండి. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? దేవుని ఆజ్ఞలను ధిక్కరించిందని. సొదొమ గొమొర్రాలు నిషేధించబడినటువంటి నగరాలు, నువ్వు అందులో నివాసం చేయడమే చాలా తప్పు. ఏమండి ఇదిగో సంఘాన్ని దేవుడు ఇచ్చాడండి, ఇందులో నువ్వు నివాసం చేయాలి అంతే తప్ప అక్కడికి వెళ్ళితే పెళ్లికి వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్లి సినిమా పాటలు వేస్తున్నారనుకోండి, అబ్బాయి ఏమన్నా సినిమా పాటలు అని నువ్వు ఎంజాయ్ చేయకూడదు. అది నీకు ఎలా ఉండాలంటే దేవుడు దీన్ని నిషేధించాడు. నాకు ఇది విరుద్ధం. నాకు వినడానికి కూడా మా పిల్లలండి, మా సండే స్కూల్ పిల్లలు ఆ సినిమా పాటలు వినడానికంటే చెవులు మూసేసుకుంటారండి. మరి ఎదుగుతున్న కొద్దిగా వాళ్ళ ప్రవర్తన మారుతుందో మరి దేవుని చిత్తం కాదు అది. ఆ చెవులు మూసేసుకుంటారండి ఆ పాటలు వినబడతా ఉంటే. అలా పెంచగలుగుతున్నామా ఈరోజు? మనం అసహించుకుంటే వాళ్ళు అసహించుకుంటారు ఈరోజు. అండి నిషేధించబడిన నగరం అని తెలిసి ఆయనకు ఆజ్ఞను ధిక్కరించింది. ఒక ఆజ్ఞను పెట్టాడు, వెనక్కి తిరిగి నువ్వు చూడకు. బాప్తిసం తీసుకున్నాను నువ్వు నేను కూడా ఏం చేయకూడదు చెప్పండి? వెనక్కి తిరిగి మళ్ళీ పాపం వైపు చూడకూడదు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా నువ్వేం చేయాలి అంటే నిషేధించాలి. పరీక్ష పెట్టాడు దేవుడు, పరీక్ష. అండి ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఉప్పు అనగానే ఎంత ఇంపార్టెంట్ ఉందండి ఉప్పుకి, మనందరికీ తెలుసు కదండి. ఉప్పు అసలు ఉప్పు వేయకపోతే కూర అస్సలు బాగోదండి, టేస్ట్ బాగోదు. కొంచెం ఉప్పు ఎక్కువైనా పలుచగా కలుపుకొని తింటామేమో కానీ ఉప్పు లేకపోతే కూర టేస్ట్ ఉంటుంది అంటే ఉండదు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ఏమంటాడండి? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే దానికి అసలు గుణమే లేకపోతే, టేస్ట్ ఇచ్చే గుణమే లేకపోతే మనుషులందరూ కూడా దాన్ని కాళ్ళ కిందేసి తొక్కుతారు కదా. ఈ రోజున ఉప్పు స్తంభం అయిపోయి అక్కడ యొక్క దేశంలో సొదొమ గొమొర్రా దేశంలో ఉప్పు స్తంభం అయిపోయారు. నాకు ఇప్పుడు వరకు ఉంది కదండి, స్టిల్ ఇప్పటి వరకు కూడా ఉందంట. అది కరిగేటువంటి ఉప్పు అండి. అది నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే అలాగే అయిపోతుంది. ఎలా? మేము ఉప్పు స్తంభాలు అవ్వలేదండి, మేమంత ఆజ్ఞను అతిక్రమించలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ హృదయాన్ని కఠినపరిచేసుకుంటున్నావు. ప్రార్థన చేయకుండా, దేవునితో సహవాసం చేయకుండా, నీ యొక్క అలంకరణ విషయంలో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా, దైవికమైనటువంటి స్త్రీకి కలిగినటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉండగా, భర్తకు లోబడి ఉండగా, కుటుంబానికి పంచాల్సిన ప్రేమను పంచక నీ హృదయాన్ని ఏం చేసుకుంటున్నావు? కఠిన అంటే లోతు భార్య ఉప్పు స్తంభంగా ఈరోజు మనకు కనపడట్లేదు కానీ మన హృదయాలు కనపడట్లేదండి. ఎవరు కనపడుతుందో తెలుసండి? ఉప్పు స్తంభమే కనబడుతుంది అక్కడ లోకానికి, కానీ దేవునికి మన అందరి హృదయాలు కూడా అలానే కనపడుతున్నాయేమో. ఒకసారి ఆలోచించుకోండి. మరి యొక్క హృదయాన్ని, ఒక రాతి గుండెని తీసి ఏం పెట్టడానికి వచ్చాడంటే? మాంసపు గుండెని పెట్టడానికి వచ్చాడంటే. నా మహిమాలోకాన్ని విడిచి తన కుమారుడు మన కొరకు పంపించాడంటే. మరి యొక్క త్యాగాన్ని ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు చెప్పండి? ఆ త్యాగాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి ఇదిగో వెలగల వస్త్రాలు నువ్వు కొనుక్కుంటున్నావే, అసలు నూలు పొగ వస్త్రం లేకుండా ఆయన సిలివేసి చంపేశారు కదా. ఆయన పుట్టుక అంటేనే అది గుర్తొస్తుందండి. పుట్టుకని చాలామంది సంబరాలు చేసుకుంటారు కానీ ఆయన పుట్టుకలు దాగి ఉన్నటువంటి ఆంతర్యం ఏం కనపడుతుంది నీకు? నీ మనోనేత్రాలను వెలిగించుకుని చూస్తే ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క జాలి, త్యాగం, ఆయన యొక్క కన్నీటి అవమానం, నిందలు, అవమానాలు ఇవే కదండి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన అందుకు పుట్టాడండి మన సంబరాలు చేసుకుంటాను కానీ కాదండి. నువ్వు నేను గనక ఇంకా పాపములు మగ్గిపోతూ ఉంటే రక్షణలోనికి వచ్చి మనం ఏం చేయాలి? బాప్తిసం తీసుకుని మొట్టమొదటిగా మన సంఘంలో ప్రవేశించి, సంఘంలో నా బాధ్యత ఏంటి, స్త్రీగా నా బాధ్యత ఏంటి, కుటుంబంలో తల్లిగా నా బాధ్యత ఏంటి నా పిల్లల పట్ల అనేటువంటి ఆలోచన కలిగి మరింత ప్రేమ, విశ్వాసం, ప్రవర్తనలో ఏమండి ఐక్యతలో మరింతగా ఎదుటివారికి మాదిరికరమైన జీవితాన్ని చూపించాలి అని దేవుడు మనలందరినీ కూడా స్త్రీలుగా పుట్టించాడు. ఈ యొక్క బాధ్యతను ఎవరు కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా హృదయం అనే పలక మీద రాసుకుని మరింత వాక్యములు బలపడతారని ఈ యొక్క మాటలు చెప్పి ముగిస్తా ఉన్నాను. విన్న మీ అందరికీ కూడా క్రీస్తు పేర వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి మహిమకరంగా నడిపించిన మరి అభికి ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క స్త్రీల సహవాస కూడిక తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్య వాక్య పరిచర్య చేసిన మరి సారికకు కూడా ప్రత్యేకమైన వందనాలు.